హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ చాప్టర్ వీఆర్ నాట్ అఫ్రైడ్ టు డై ఇఫ్ యూ కెన్ ఆల్ బీ టుగెదర్. సో మనమంతా కలిసి ఉంటే ఈ మరణ భయం అనేది అస్సలు ఉండదు అని ఈ లెసన్కి అర్థం. సో దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇట్ వాజ్ రిటెన్ బై గార్డెన్ కుక్ అండ్ అలన్ ఈస్ట్ అనమాట. ఇది ఒక సర్వైవల్ స్టోరీ. ఒక ఫ్యామిలీ ఓఏస్కి వెళ్ళినప్పుడు, ఓఏస్ అంటే సముద్ర ప్రయాణం చేస్తారు కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి భయంకరమైన అనుభవాలు ఏంటి, అక్కడ తుఫాన్లో చిక్కొని ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ఈ స్టోరీ అనమాట మెయిన్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నోటీస్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద టెక్స్ట్, ఇన్ఫర్ దేర్ మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. సో కొన్ని మనం ఈ ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని లెసన్లో వస్తాయి అన్నమాట. హోనింగ్ అవర్ సీఫేరింగ్ స్కిల్స్. హోనింగ్ అవర్ సీఫేరింగ్ స్కిల్స్ అంటే ఈ సీఫేరింగ్ స్కిల్స్, సముద్ర ప్రయాణం ఎట్లా చేయాలి అంటే ఆ నౌకని, ఆ షిప్, ఆ బోట్ని ఎట్లా నడపాలి, మొత్తం స్కిల్స్ అన్నీ ఉంటాయి కదా. మొత్తం ఆ స్కిల్స్ అన్నిటినీ సీఫేరింగ్ స్కిల్స్ అంటారు అనమాట. ఆ క్యాప్టెన్ చేస్తూ ఉంటాడు కదా, మొత్తం ఆ బోట్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఆ తెరచాపల్ని ఎట్లా కట్టాలా, ఆ విండ్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లా చేంజ్ చేసుకుంటూ ఉండాలి వాటన్నిటిని. సో మొత్తం ఆ టెక్నికల్ స్కిల్స్ అన్నిటిని సీఫేరింగ్ స్కిల్స్ అంటాం. హోనింగ్ అంటే వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారనమాట, నేర్చుకోవడం. ఈ సీఫేరింగ్ స్కిల్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవడం అని అర్థం హోనింగ్ అవర్ సీఫేరింగ్ స్కిల్స్ అంటే. నెక్స్ట్, పిన్ ప్రిక్స్ ఇన్ ద వాస్ట్ ఓషన్. పిన్ ప్రిక్స్ ఇన్ ద వాస్ట్ ఓషన్ అంటే పెద్ద సముద్రంలో చిన్న చిన్న ఒక పిన్ పాయింట్ లాగా, జస్ట్ ఒక చిన్న పిన్ పాయింట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక పెద్ద సముద్రం లాంటి దాంట్లో ఒక చిన్న పాయింట్, ఒక పెద్ద వ్యాస్ట్ దాంట్లో ఒక చిన్న థింగ్ అని అర్థం. అంటే ఒక పెద్ద సముద్రంలో ఒక గ్లాస్ వాటర్ తీస్తే అంటే పెద్ద కన్సిడర్ చేయం కదా దాన్ని, చాలా చిన్నది అని అర్థం. సో ఒక పెద్ద సంథింగ్, ఒక దాంట్లో ఒక చిన్న పాయింట్ని అంటే పిన్ ప్రిక్స్ ఇన్ ద వాస్ట్ ఓషన్ అంటారు. ఒమినస్ సైలెన్స్. సో భయంకరమైన సైలెన్స్ అని అర్థం, అంటే ఒక డేంజరస్ సైలెన్స్. ఒక్కొక్కసారి సైలెన్స్ కూడా భయం వేస్తూ ఉంటుంది కదా, దాన్ని ఒమినస్ సైలెన్స్ అంటారు. ఏ టౌజిల్డ్ హెడ్. సో మొత్తం జుట్టంతా చెదిరిపోయి ఎలా పడితే అలా ఉంటుంది కదా ఆ హెడ్, ఏ టౌజిల్డ్ హెడ్ అంటాం. మేడే కాల్స్. ఈ మేడే కాల్స్ అంటే ఏంటంటే సముద్రంలో ప్రయాణం చేసే నావికులు కానీ, లేదా ఫ్లైట్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ పైలట్స్ కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మేడే కాల్స్ చేస్తారనమాట. 3 times మేడే 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 అని చెప్పి కింద ఉన్న వాళ్ళకి అంటే అర్త్ మీద ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నేల మీద ఉన్న వాళ్ళకి, లేదా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంకో అంటే హెల్ప్ కోసం అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హెల్ప్ కోసం చేసే కాల్స్ని మేడే కాల్స్ అంటారు. ఇవన్నీ మనకి లెసన్లో వస్తాయి. సో స్టార్ట్ చేద్దాం, ఇంకా లెసన్లోకి వద్దాం. In July 1976, my wife Mary, son Jonathan 6, daughter Susan 7, and I set sail from Plymouth, England, to duplicate the round the world voyage made 200 years earlier by Captain James Cook. సో జూలై 1976లో నా భార్య మేరీ అండ్ నా కొడుకు అంటే తన కుమారుడు జోనాథన్, తనకి 6 years ఏజ్, అండ్ తన డాటర్ సూజన్కి 7. సో వాళ్ళతో పాటు వీళ్ళు నలుగురు సెట్ సెయిల్ ఫ్రమ్ ప్లైమౌత్, ఇంగ్లాండ్. సో సెట్ అంటే బయలుదేరడం అని అర్థం, సెయిలింగ్ అంటాం. ఆ సముద్ర ప్రయాణాన్ని సెయిలింగ్ అంటారు కదా. సో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్లైమౌత్ అనే ప్లేస్ నుంచి వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేశారు. టు డూప్లికేట్ ద రౌండ్ ద వరల్డ్ వోయేజ్ మేడ్ 200 years ఎర్లియర్ బై కెప్టెన్ జేమ్స్ కుక్. సో 200 సంవత్సరాల కింద కెప్టెన్ జేమ్స్ కుక్ అనేటువంటి వ్యక్తి రౌండ్ ద వరల్డ్ వెళ్ళాడనమాట. ఓయేజ్ అంటే మొత్తం ఆ గ్లోబ్ అంతటిని చుట్టుకొని వచ్చాడు. మొత్తం ఈ షిప్లో, తన బోట్లో మొత్తం గ్లోబ్ అంతటిని, మన భూమి అంతటిని చుట్టి వచ్చాడు అనమాట. సో దాన్ని డూప్లికేట్ చేయడానికి, అంటే ఈ కెప్టెన్ జేమ్స్ కుక్ చేసినటువంటి ప్రయాణం 200 years బ్యాక్ ఏదైతే చేశాడో, సేమ్ తనలాగా ఈ కెప్టెన్ జేమ్స్ కుక్ లాగా మేము కూడా సేమ్ ఈ అర్త్ అంతటిని ఒక రౌండ్ వేసి రావాలి, చుట్టి రావాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యారనమాట, బయలుదేరారు. ఫర్ ద లాంగెస్ట్ టైమ్ మేరీ అండ్ ఐ, ఏ 37-year-old బిజినెస్ మ్యాన్, హ్యాడ్ డ్రీమ్డ్ ఆఫ్ సెయిలింగ్ ఇన్ ద వేక్ ఆఫ్ ద ఫేమస్ ఎక్స్ప్లోరర్. సో దాదాపుగా ఫర్ ద లాంగెస్ట్ టైం, ఎంతో కాలంగా మేరీ అండ్ ఐ, సో తన భార్య మేరీ అండ్ ఇతని ఏజ్ వచ్చేసి 37-year-old బిజినెస్ మ్యాన్ అనమాట ఇతను. సో వీళ్ళిద్దరూ కలగన్నారు. హ్యాడ్ డ్రీమ్డ్ ఆఫ్ సెయిలింగ్ ఇన్ ద వేక్ ఆఫ్ ద ఫేమస్ ఎక్స్ప్లోరర్. సో ఆ ఫేమస్ ఎక్స్ప్లోరర్ ఎవరు? ఈ కెప్టెన్ జేమ్స్ కుక్. సో ఈ ఫేమస్ ఎక్స్ప్లోరర్
దారిలోనే వేక్ ఆఫ్ ది ఫేమస్ ఎక్స్ప్లోరర్ అంటే ఈయన బాటలోనే సేమ్ ఈయన ఎట్లయితే ప్రయాణం చేశాడో ఆయన దారిలోనే మేము కూడా ప్రయాణం చేద్దామని ఎప్పటి నుంచో కలగంటా ఉన్నాము. అండ్ ఫర్ ద పాస్ట్ 16 years వీ హ్యాడ్ స్పెంట్ ఆల్ అవర్ లీజర్ టైమ్ హోనింగ్ అవర్ సీఫేరింగ్ స్కిల్స్ ఇన్ బ్రిటిష్ వాటర్స్. సో గత 16 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ వీళ్ళ లీజర్ టైంని అంటే ఖాళీ సమయాల్లో ఎట్లా స్పెండ్ చేశారంటే టైం అంతా హోనింగ్ అవర్ సీఫేరింగ్ స్కిల్స్. సో ఆ ప్రయాణం సముద్ర యానం ఎట్లా చేయాలని చెప్పేసి ఆ స్కిల్స్ అన్నిటిని మెరుగుపరుచుకుంటూ వాటిని డెవలప్ చేసుకుంటూ, ఎందుకంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి కదా ప్రయాణం, సముద్ర ప్రయాణం అంత ఈజీ కాదు. సో అవన్నీ నేర్చుకుంటూ వీళ్ళు 16 years టైం స్పెండ్ చేశారనమాట లీజర్ టైమ్స్, ఖాళీ టైంలో. ఎక్కడంటే బ్రిటిష్ వాటర్స్లో, అంటే బ్రిటిష్ బార్డర్స్లో ఉన్నటువంటి ఆ ఓషన్స్ సీస్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళ స్కిల్స్ అన్నిటిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు ఈ సముద్ర ప్రయాణం ఎట్లా అని చెప్పేసి అన్నీ. అవర్ బోట్ వేవ్ వాకర్. సో వాళ్ళ బోట్ పేరు వేవ్ వాకర్ అనమాట, అది బోట్ నేమ్. అది ఏ 23 meter 30 ton వుడెన్ హల్డ్ బ్యూటీ. సో దాని పొడవు 23 meters ఉంటుంది అండ్ 30 ton 30 టన్నుల బరువు ఉంటుంది అనమాట. వుడెన్ హల్డ్ బ్యూటీ. సో దాని మెయిన్ పార్ట్ అంతా వుడ్తో తయారు చేసి ఉంటారు, చాలా అందంగా ఉంటుంది అనమాట ఈ వేవ్ వాకర్ అనేటువంటి బోట్. హ్యాడ్ బీన్ ప్రొఫెషనల్లీ బిల్ట్. సో దాన్ని ప్రొఫెషనల్గా నిర్మించారు ఆ బోట్ని. అండ్ వీ హ్యాడ్ స్పెండ్ మంత్స్ ఫిట్టింగ్ ఇట్ అవుట్ అండ్ టెస్టింగ్ ఇట్ ఇన్ ద రఫెస్ట్ వెదర్ వీ కుడ్ ఫైండ్. సో దాదాపుగా చాలా నెలల పాటు దాన్ని ఫిట్ చేస్తూ అండ్ రఫెస్ట్ వెదర్లో టెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే భయంకరమైన వాతావరణం ఉంటుంది కదా సముద్ర ప్రయాణంలో. సో టెస్ట్ చేద్దాం దాన్ని అని చెప్పేసి రఫెస్ట్ వెదర్ వీ కుడ్ ఫైండ్. సో వాళ్ళకి దొరికినటువంటి అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఆ రఫెస్ట్ వెదర్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ కఠినమైన వాతావరణ పరిస్థితులలో దాన్ని టెస్ట్ చేస్తూ వచ్చినారు ఈ వేవ్ వాకర్ని. ఎందుకంటే అసలైన ప్రయాణం చేయడానికంటే ముందు ఒకసారి చెక్ చేస్తారు కదా బోట్ని అంతా. సో ఇట్లా వాళ్ళు చాలా నెలల పాటు దాన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. ద ఫస్ట్ లెగ్ ఆఫ్ అవర్ ప్లాన్డ్ 3-year 105,000 kilometer అంటే 105,000 kilometer journey passed pleasantly as we sailed down the west coast of Africa to Cape Town. సో ఫస్ట్ లెగ్ ఆఫ్ అవర్ ప్లాన్డ్ 3-year. సో అంటే మొదటి అడుగు ఎప్పుడు వేసారంటే వీళ్ళ 3 ఏళ్ళ ప్లానింగ్లలో 3 years ప్లానింగ్ చేసుకున్నాక ఫస్ట్ టైము 105,000 kilometer జర్నీ పాస్డ్ ప్లెజెంట్లీ. సో చాలా ప్రశాంతంగా గడిచింది ఇంత డిస్టెన్స్ అనమాట. యాజ్ వీ సేల్ డౌన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా టు కేప్ టౌన్. సో ఈ ఆఫ్రికా వెస్ట్ కోస్ట్ నుంచి కేప్ టౌన్ దాకా వాళ్ళ ప్రయాణం సాగిందనమాట. చాలా హ్యాపీగా పోయారు. దేర్ బిఫోర్ హెడింగ్ ఈస్ట్, అక్కడ ఈస్ట్కి వెళ్ళడానికంటే ముందు వీ టుక్ ఆన్ 2 crewmen. సో అక్కడ 2 crewmen, ఈ షిప్పులలో పనిచేసే వ్యక్తుల్ని క్రూమెన్ అంటాం కదా, ఒక 2 తీసుకున్నారు. అమెరికన్ ల్యారీ విజెల్ అండ్ స్విస్ హెర్బ్ సెయిగ్లర్. సో ఒక అమెరికన్ ఉన్నాడు అందులో, ఆయన పేరు ల్యారీ విజెల్, అండ్ స్విస్ హెర్బ్ సెయిగ్లర్, స్విట్జర్లాండ్కి చెందినటువంటి వ్యక్తి హెర్బ్ సెయిగ్లర్. వీళ్ళిద్దరిని అపాయింట్ చేసుకున్నారు. ఎందుకంటే టు హెల్ప్ అస్ ట్యాకిల్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రఫెస్ట్ సీస్, ద సదర్న్ ఇండియన్ ఓషన్. సో ఈ సదరన్ ఇండియన్ ఓషన్ని అక్కడ ప్రయాణం చేయాలంటే అదొక రఫెస్ట్ సీ అనమాట. చాలా కఠినంగా ఉంటుంది ఆ సముద్రం, ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి, క్లైమేట్ ఆ వెదర్ అంతా చాలా డేంజరస్గా ఉంటుంది. సో దాన్ని దాటాలంటే సహాయం కావాలి. సో అందుకే ఎక్స్పర్ట్స్ అమెరికన్ ల్యారీ విజెల్ అండ్ స్విస్ హెర్బ్ సెయిగ్లర్ వాళ్ళిద్దరిని హెల్ప్ తీసుకున్నారనమాట. ఆన్ అవర్ సెకండ్ డే అవుట్ ఆఫ్ కేప్ టౌన్ వీ బిగాన్ టు ఎన్కౌంటర్ స్ట్రాంగ్ గేల్స్. సో ఇంకా కేప్ టౌన్ నుంచి బయలుదేరారు. 2వ రోజు వీళ్ళకు పెద్ద పెద్ద గేల్స్, స్ట్రాంగ్ గేల్స్ అంటే స్ట్రాంగ్ విండ్స్ అని అర్థం, పెద్ద పెద్ద గాలులు ఇంకా వస్తూ ఉన్నాయి. ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ దే బ్లూ కంటిన్యూస్లీ. సో దాదాపుగా ఆ తర్వాత కొన్ని వారాలు బలంగా వీస్తూ ఉన్నాయి ఆ దారులన్నీ, అంటే ఆ గాలులు. గేల్స్ డిడ్ నాట్ వర్రీ మీ. ఈ పెద్ద పెద్ద విండ్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఏం పెద్ద దిగులు చెందట్లేదు తను. బట్ ద సైజ్ ఆఫ్ ద వేవ్స్ వాజ్ అలార్మింగ్. సో కానీ అక్కడ అలలు వస్తున్నాయి కదా పెద్ద పెద్దగా, వాటిని చూసి కొద్దిగా భయం వేస్తూ ఉందన్నమాట. అలార్మింగ్ అంటే కొద్దిగా టెన్షన్ పడాల్సినటువంటి విషయం. ఆ పెద్ద పెద్ద వేవ్స్ వస్తూ ఉన్నాయి అలలు, అప్ టు 15 meters యాజ్ హై యాజ్ అవర్ మెయిన్ మాస్ట్. సో ఈ బోట్లో ఇట్లా పైన కట్టుకొని ఉంటారు కదా పెద్దది, ఎంత అంటే ఒక పోల్ అనమాట మాస్ట్ అంటే. ఇక్కడ వాటికే ఆ తెరచాపను కడతా ఉంటారు. సో అది ఎంత హైట్ ఉందో, అప్ టు 15 meters అంత పెద్ద అలలు వస్తూ ఉన్నాయన్నమాట. ఆ అలల్ని చూసినప్పుడు కొద్దిగా భయం వేసింది, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అర్థమైంది. అంటే అవే టెన్షన్ పుట్టిస్తూ ఉన్నాయన్నమాట ఇతనిలో. December 25th found us 3,500 kilometers east of Cape Town. సో ఆన్ December 25th వీళ్ళు కేప్ టౌన్ నుంచి ఈస్ట్లో దాదాపు 3,500 kilometers దూరంలో ఉన్నారనమాట కేప్ టౌన్ నుంచి. డెస్పైట్ అట్రాషియస్ వెదర్
వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ హాలిడే కంప్లీట్ విత్ ఎ క్రిస్మస్ ట్రీ. సో ఆ రోజు December 25th క్రిస్మస్ కదా, ఆ వెదర్ ఏమో చాలా అట్రాషియస్గా ఉంది, అంటే చాలా డేంజరస్గా ఉందన్నమాట, చాలా బ్యాడ్ వెదర్. కానీ వీళ్ళు ఆ హాలిడేని ఎంజాయ్ చేశారు, క్రిస్మస్ ట్రీతో ఆ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఆ బోట్లోనే. న్యూ ఇయర్స్ డే సా నో ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వెదర్. సో December 25th అయిపోయింది, న్యూ ఇయర్స్ డే వచ్చింది January 1st. అయినప్పటికీ వెదర్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదనమాట, ఆ బ్యాడ్ కండిషన్ అట్లనే కొనసాగుతూ వస్తూ ఉంది. బట్ వీ రీజన్ దట్ ఇట్ హ్యాడ్ టు చేంజ్ సూన్. కానీ అది అది మారుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, వెదర్ మంచిగా అవుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారనమాట. అండ్ ఇట్ డిడ్ చేంజ్ ఫర్ ద వర్స్. కానీ మారింది. ఎలా మారిందంటే ఇంకా వరస్ట్గా తయారైపోయింది, ఆ బ్యాడ్ వెదర్ ఇంకాస్త బ్యాడ్గా మారిందనమాట. అట్ డాన్ ఆన్ January 2nd ద వేవ్స్ వర్ జైగాంటిక్. సో January 2nd అట్ డాన్, డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ అనమాట, ఇంకా సూర్యుడు రాకముందే. అట్ డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ 5-5:30 అట్లా టైంలో డాన్ అంటూ ఉంటాం. సో January 2nd అంత తెల్లవారుజామున ఆ వేవ్స్ చాలా భయంకరంగా మారిపోయాయి. జైగాంటిక్ అంటే బికెమ్ వెరీ బిగ్ అని అర్థం, చాలా పెద్దగా అయిపోయినాయి. వీ వర్ సేలింగ్ విత్ ఓన్లీ ఎ స్మాల్ స్టామ్ జిప్ అండ్ వర్ స్టిల్ మేకింగ్ 8 knots. సో వాళ్ళప్పుడు ఒక చిన్న స్టామ్ జిప్ని వేసుకొని సెయిల్ చేస్తూ ఉన్నారు అనమాట. సెయిల్ అంటే ఆ తెరచాప ఉంటుంది కదా, బోట్కి తెరచాప కట్టింటారు, సో దాన్ని సెయిల్ అంటాం. ఈ స్మాల్ స్టామ్ జిబ్ అంటే చాలా చిన్నది, ఆ విండ్ డైరెక్షన్ని చేంజ్ చేయడానికి వాడతారనమాట. ఇవన్నీ ఆ నాటికల్ లాంగ్వేజ్లో, అంటే సముద్ర ప్రయాణంలో వాడేటువంటి పదాలు అనమాట ఇవన్నీ. సో ఆ స్మాల్ స్టామ్ జిబ్ని వేసుకొని వెళ్తూ ఉన్నారు. అండ్ వీఆర్ స్టిల్ మేకింగ్ 8 knots. 8 knots అంటే 8 నాటికల్ మైల్స్ అని అర్థం. 8 నాటికల్ మైల్స్, ఒక నాటికల్ మైల్ ఆల్మోస్ట్ 1.815 అట్లా, అంటే km/h అనమాట డిస్టెన్స్, అంటే అంత అంత ట్రావెల్ చేస్తూ ఉందని అర్థం. సో వీళ్ళు దాదాపుగా 8 knots వెళ్తూ ఉన్నారు. 8 knots అంటే 8 నాటికల్ మైల్స్ అని, అంటే 8 × 1.81 సంథింగ్, అంటే దాదాపుగా వీళ్ళు 14 కిలోమీటర్లు అంత స్పీడ్లో వెళ్తూ ఉన్నారనమాట అప్పుడు. అంటే గంటకు 14 కిలోమీటర్ల స్పీడ్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ బోట్లో. యాజ్ ద షిప్ రోస్ టు ద టాప్ ఆఫ్ ఈచ్ వేవ్ వీ కుడ్ సీ ఎండ్లెస్ ఎనార్మస్ సీస్ రోలింగ్ టువర్డ్స్ అస్. సో ఈ షిప్ పెద్ద పెద్ద వేవ్స్ వచ్చినప్పుడు వాటితో పాటు షిప్ కూడా పైకి వెళ్తుంది కదా, అట్లా పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎండ్లెస్ ఎనార్మస్ సీస్ రోలింగ్ టువర్డ్స్ అస్, అంటే వాళ్ళు చూస్తున్నారు పెద్ద పెద్ద, అంటే ఆ పెద్ద సముద్రం కనిపిస్తుంది దూరం నుంచి మొత్తం. ప్రయాణం చేస్తూ ఉంటే అంత ఎత్తుకి ఆ ఈచ్ వేవ్, ఆ వేవ్ వచ్చినప్పుడల్లా ఈ బోట్ కూడా పైకి వెళ్తుంది కదా, అప్పుడు సముద్రం మొత్తం కనిపిస్తూ ఉందన్నమాట వాళ్ళకు. అండ్ ద స్క్రీమింగ్ ఆఫ్ ద విండ్ అండ్ స్ప్రే వాస్ పెయిన్ఫుల్ టు ద ఇయర్స్. సో ఆ గాలి చేసే స్క్రీమింగ్, ఆ బలమైన గాలి వీస్తూ ఉంది కదా భయంకరంగా, అండ్ స్ప్రే, ఆ స్ప్రింక్లింగ్ మొత్తం వాటర్ అని వచ్చి పడతా ఉంటాయి కదా, ఆ సౌండ్ అదంతా ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ టు ద ఇయర్స్. సో వినడానికి చాలా కఠినంగా ఉందన్నమాట, చెవి నొప్పిస్తూ ఉంది, అంత సౌండ్ వస్తూ ఉంది అది, అంటే చాలా భయంకరంగా ఉందన్నమాట ఆ స్క్రీమింగ్ ఆఫ్ ది విండ్, ఆ గాలులు వీచేటువంటి ఆ సౌండ్ అంతా. టు స్లో ద బోట్ డౌన్ వీ డ్రాప్ ద స్టామ్ జిప్ అండ్ లాస్ట్ ఏ హెవీ మూరింగ్ రోప్ ఇన్ ఎ లూప్ అక్రాస్ ద స్టర్న్. సో ఈ బోట్ని కొద్దిగా స్లో చేయాలి, ఎందుకంటే బలంగానే వీస్తూ ఉంది గాలి, ఇది ఇంకా వేగంగా వెళ్ళిందనుకో అది అదుపు తప్పే అవకాశాలు ఉంటాయన్నమాట, బోల్తా కొట్టేస్తుంది. సో దాన్ని బోట్ని స్లో చేయాలన్నమాట. స్లో చేయాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ స్టామ్ జిప్ని కిందకి దించేశారు, అంటే పైన చెప్పాం కదా ఆ విండ్ని కంట్రోల్ చేయనీకి, సో దాన్ని దించేశారు. అండ్ హెవీ మూరింగ్ రోప్ ఇన్ ఏ లూప్ అక్రాస్ ద స్టర్న్. సో కట్టడం, లాస్ట్ అంటే కట్టడం, మొత్తం ఈ అక్రాస్ ద స్టర్న్, ఈ బ్యాక్ పార్ట్ ఆఫ్ ది షిప్ ఉంటుంది కదా దాన్ని స్టర్న్ అని పిలుస్తారు, టోటల్ బాడీ అంతటిని. సో దాన్ని గట్టిగా ఒక పెద్ద మూరింగ్ రోప్, పెద్ద స్ట్రాంగ్ తాడుతో కట్టేశారనమాట. దెన్ వీ డబుల్ లాస్ట్ ఎవ్రీథింగ్, మళ్ళీ డబుల్ టైమ్స్ అంటే చాలా 2 సార్లు కట్టారు, అంటే చాలా బలంగా కట్టారనమాట ప్రతిదాన్ని. వెంట్ త్రూ అవర్ లైఫ్ రాఫ్ట్ డ్రిల్. సో ఈ లైఫ్ రాఫ్ట్ డ్రిల్ చేశారు. డ్రిల్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక ప్రమాదం జరగడానికంటే ముందు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలని చేసే డ్రిల్. లైఫ్ రాఫ్ట్ డ్రిల్ అంటే ఈ బోట్లో నుంచి చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదా, రాఫ్ట్స్ అంటాం, వాటిని వాటర్ లేక ఎట్లా దింపాలి. ఈ పెద్ద బోట్ మునిగిపోయేటప్పుడు ఇవి చిన్నవి మునగవు అనమాట, సో వాటిని బయటికి తీసేసుకొని అందులో ప్రయాణం చేస్తారు కదా, ఒకవేళ అవి ఎలా చేయాలని చెప్పేసి ఆ డ్రిల్ చేశారు, ఇన్ కేసు ఏదైనా ప్రమాదం వస్తుందని. అటాచ్డ్ లైఫ్ లైన్స్. సో ఈ బోట్కి అటుపక్క ఇటుపక్క తాడులు కట్టేస్తారనమాట, ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద పెద్ద ఈ కదలికలు వచ్చినప్పుడు కింద పడుకోకుండా తాళ్ళు కడతారు, వాటిని లైఫ్ లైన్స్ అంటాం. సో ఆ తాళ్ళు కట్టారు. డాన్డ్ ఆయిల్ స్కిన్స్. సో ఆయిల్ స్కిన్స్ అనేది ఒక డ్రెస్ అనమాట, అది వేసుకుంటే ఈ వెదర్కి తడిచిపోకుండా ఉంటారు అనమాట, డ్రైగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది డాన్డ్ ఆయిల్ స్కిన్స్ అనేది. సో అది వేసుకున్నారు. అండ్ లైఫ్ జాకెట్స్ కూడా వేసుకున్నారు.
అండ్ వెయిటెడ్, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ వెదర్ ఎలా చేంజ్ అవుతుందా అని చెప్పి. ద ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ఇంపెండింగ్ డిజాస్టర్ కేమ్ అట్ అబౌట్ 6 PM. సో సాయంత్రం 6 గంటలప్పుడు ఆ ఇంపెండింగ్ డిజాస్టర్, సో అది రాబోతా ఉంది కదా, ఆ పెద్ద డిజాస్టర్ అది వచ్చిందనమాట 6 PM టైంలో. ఫస్ట్ ఇండికేషన్ వచ్చింది ఫస్ట్, అంటే అది రాబోతా ఉందని అర్థమైంది 6 PM అప్పుడు. ఏమొచ్చిందంటే అప్పుడు విత్ యాన్ ఒమినస్ సైలెన్స్. సో 6 గంటలప్పుడు ఒమినస్ సైలెన్స్, మొత్తం ఆ సీ అంతా సైలెంట్గా అయిపోయింది ఉన్నట్టుండి, ఆ భయంకరమైన సైలెన్స్ అనమాట. ద విండ్ డ్రాప్డ్, గాలంతా ఆగిపోయింది. అండ్ ద స్కై ఇమీడియట్లీ గ్రూ డార్క్, మొత్తం ఆకాశం అంతా చీకటి అయిపోయింది. దెన్ కేమ్ ఏ గ్రోయింగ్ రోర్ అండ్ అన్ ఎనార్మస్ క్లౌడ్ టవర్డ్ ఆఫ్ట్ ఆఫ్ ది షిప్. అప్పుడు ఒక భయంకరంగా సౌండ్ చేసుకుంటూ, గ్రోయింగ్ రోర్ అంటే ఆ గర్జిస్తూ పెద్ద సౌండ్ చేస్తూ, అండ్ ఎనార్మస్ క్లౌడ్, పెద్ద పెద్ద మేఘాలన్నీ టవర్డ్ ఆఫ్ట్ ఆఫ్ ది షిప్. సో ఈ షిప్లో మెయిన్ పోల్ ఉంటుంది కదా, పెద్దగా ఆ షిప్లో, ఆ బోట్లో. సో దాన్ని ఆఫ్ట్ ఆఫ్ ది షిప్ అంట, అంత అంటే దానిపైన మొత్తం అంతా బ్యాక్ సైడ్ అనమాట ఈ పెద్ద పెద్ద క్లౌడ్స్ కమ్ముకున్నాయి. విత్ హారర్, భయం అంటే ఆ భయంతో, ఐ రియలైజ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఎ క్లౌడ్ బట్ ఎ వేవ్ లైక్ నో అదర్ ఐ హ్యాడ్ ఎవర్ సీన్. సో ఆ చీకట్లో దాన్ని క్లౌడ్ అనుకున్నాడు. ఆఫ్ట్ ఆఫ్ ది షిప్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ది షిప్ అనమాట. కానీ అది క్లౌడ్ కాదు, అదేంటంటే ఒక పెద్ద వేవ్. నో అదర్ ఐ హ్యాడ్ ఎవర్ సీన్, తను ఎప్పుడూ అంతకుముందు చూడలేదు అంత పెద్ద అల. అంటే ఆ బోట్ హైట్ ఎంత ఉందో అంత పెద్ద అల వచ్చేసింది అనమాట ఇట్లా పైనుంచి. సో ఇంకా భయం వేసింది దాన్ని చూడగానే. ఇట్ అపియర్డ్ పర్ఫెక్ట్లీ వర్టికల్ అండ్ ఆల్మోస్ట్ ట్వైస్ ద హైట్ ఆఫ్ ది అదర్ వేవ్స్. సో మిగిలిన వేవ్స్ ఎంత ఉన్నాయో దానికి డబుల్ హైట్ ఉందంట, వర్టికల్గా ఉంది అది. విత్ ఎ ఫ్రైట్ఫుల్ బ్రేకింగ్ క్రెస్ట్. సో ఈ అలలు వచ్చినప్పుడు ఇట్లా ఉంటాయి కదా, ఈ హైయెస్ట్ పార్ట్ని క్రెస్ట్ అంటాం అనమాట. అది క్రస్ట్ ఎట్లుందంటే ఫ్రైట్ఫుల్ బ్రేకింగ్ క్రస్ట్. సో చాలా భయంకరంగా ఉందన్నమాట, అంత ఎత్తుకి ఆ అలలు వచ్చాయి. ద రోర్ ఇంక్రీజ్ టు ఎ థండర్ యాజ్ ద స్టర్న్ మూడ్ అప్ ద ఫేస్ ఆఫ్ ది వేవ్. సో ఈ రోర్, ఆ సౌండ్ ఎట్లా వచ్చిందంటే ఒక థండర్ లాగా అనిపించింది. మొత్తం ఈ స్టర్న్ ఉంది కదా, ఈ మొత్తం ఈ బోట్ మెయిన్ బాడీ అంతా అప్ ద ఫేస్ ఆఫ్ ది వేవ్. ఇక్కడ వేవ్ ఇట్లా వస్తూ ఉంటే దాని డైరెక్షన్లో ఆ బోట్ని పెట్టారనమాట. ఎందుకంటే ఐ థాట్ వీ మైట్ రైడ్ ఓవర్ ఇట్ అండ్ ఫర్ ఎ మూమెంట్ ఐ థాట్ వీ మైట్ రైడ్ ఓవర్ ఇట్. ఈ అలల్ని దాటుకొని వెళ్ళాలంటే అవి స్ట్రైట్గా ఉండాలన్నమాట. అడ్డంగా ఉందనుకో అలలు తోసేస్తాయి బోట్ని. సో అట్లా కాకుండా దాని సైడ్ ఆ ఫేస్ ఆఫ్ ది వేవ్, దానికి ఆ ఫేస్లో అంటే ఎగ్జాక్ట్గా అదే డైరెక్షన్లో పెట్టింటారనమాట బోట్ని. ఎందుకంటే అలల్ని కోసుకొని వెళ్ళిపోతాయి అవి, ఆ బోట్లు తప్పించుకుంటామని చెప్పి అనుకున్నారు. బట్ దెన్ ఎ ట్రెమండస్ ఎక్స్ప్లోజన్ షుక్ ద డెక్. అప్పుడే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వచ్చింది, మొత్తం ఆ డెక్ అంతా కదిలిందనమాట. డెక్ అంటే బోట్లో అటు ఇటు నడవడానికి ఉండే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని డెక్ అంటాం. మొత్తం కదిలిపోయింది. ఏ టొరెంట్ ఆఫ్ గ్రీన్ అండ్ వైట్ వాటర్ బ్రోక్ ఓవర్ ద షిప్. సో ఒక పెద్ద టొరెంట్స్ అంటే వేవ్స్, సముద్రంలో వచ్చే బలమైన ఆ వేవ్స్ని టొరెంట్స్ అంటూ ఉంటాం. అవి గ్రీన్ అంటే డీప్ వాటర్ నుంచి, అంటే గ్రీన్ అనమాట. వైట్ మొత్తం ఈ నురగలు, ఆ బబుల్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవి వైట్ వాటర్ అంటాం. గ్రీన్ వాటర్ అంటే డీప్ వాటర్ అని ఓషన్లో, అవి రెండు కలిపి వచ్చేసాయి. వాటర్ బ్రోక్ ఓవర్ ద షిప్, మొత్తం ఆ షిప్ని తగిలాయి అనమాట వాటర్ వచ్చి. మై హెడ్ స్మాష్డ్ ఇన్ టు ద వీల్ అండ్ ఐ వాజ్ అవేర్ ఆఫ్ ఫ్లయింగ్ ఓవర్ బోర్డ్ అండ్ సింకింగ్ బిలో ద వేవ్స్. సో ఆ అలలు ఎట్లా వచ్చినాయంటే ఇతని తల ఆ వీల్కి తగిలిందనమాట. బోట్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా, మొత్తం ఆ వ్యూ, ఆ స్టీరింగ్ లెక్క ఉంటుంది. సో ఆ స్టీరింగ్కి తన హెడ్ తగిలింది. అండ్ హీ వాజ్ అవేర్ ఆఫ్ ఫ్లయింగ్ ఓవర్ బోర్డ్ అండ్ సింకింగ్ బిలో ద వేవ్స్. సో ఆ మనిషి ఇట్లున్నాడు, తన మీద నుంచి అలలు వెళ్తూ ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద అలలు. సో అవన్నీ గుర్తున్నాయి, తనకు తల గట్టిగా తగిలింది, అవన్నీ గమనిస్తూ ఉన్నాడు అనమాట. ఈ వేవ్స్ కింద మునిగిపోయి ఉన్నాడు తను కూడా. ఐ యాక్సెప్టెడ్ మై అప్రోచింగ్ డెత్. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోతా అనుకున్నాడు తను. రాబోతున్న తన చావుని యాక్సెప్ట్ చేశాడనమాట. అంటే చనిపోవడానికి ఇంకా రెడీ అయ్యాడు, ఇంకా చావు దగ్గరలోనే ఉందనుకున్నాడు. అండ్ యాజ్ ఐ వాజ్ లూజింగ్ కాన్షియస్నెస్ ఐ ఫెల్ట్ క్వైట్ పీస్ఫుల్. సో దాదాపుగా తల గట్టిగా తగిలింది కదా, లూజింగ్ కాన్షియస్నెస్ అనమాట, అంటే స్పృహ కోల్పోతూ ఉన్నాడు. ఎందుకు ఐ ఫెల్ట్ క్వైట్ పీస్ఫుల్. సో చనిపోవడానికంటే ముందు కొద్దిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా, సో ఎందుకు అట్లా పీస్ఫుల్గానే అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్లీ మై హెడ్ పాప్డ్ అవుట్ ఆఫ్ ది వాటర్. కానీ చూస్తే వాటర్లోంచి బయటకు వచ్చాడు, తన తల బయటపడింది అనమాట, అంటే బతికాడు. ఏ ఫ్యూ మీటర్స్ అవే వేవ్ వాకర్ వాజ్ నియర్ క్యాప్సైజింగ్ హర్ మాస్ట్స్ ఆల్మోస్ట్ హారిజెంటల్. సో తనకి కొద్ది మీటర్స్ దూరంలో ఈ వేవ్ వాకర్ ఉంది కదా, అంటే వీళ్ళ బోట్
వాజ్ నియర్ క్యాప్సైజింగ్ అంటే బోటు తలకిందులు అవ్వడం అనమాట. అంటే ఇట్లా తిరగబడిపోవడం, మొత్తం అంతా లోపల ఉన్న వాళ్ళంతా నీళ్ళలో పడిపోతారు ఇంకా. సో అట్లా పడిపోయే సిచ్యువేషన్లో ఉంది. హర్ మ్యాస్ట్స్ ఆల్మోస్ట్ హారిజెంటల్. సో బోట్కి ఇది బోట్ అనుకుంటే ఇట్లా వర్టికల్గా ఉండాలి కదా మ్యాస్ట్స్. సో ఇట్లా హారిజెంటల్గా వచ్చినాయి, అంటే బోట్ ఇంకా అడ్డం తిరిగిందనమాట, ఇంకొంచెం తిరిగితే కింద పడిపోతుంది. దెన్ ఏ వేవ్ హర్ల్డ్ హర్ అప్ రైట్. సో ఇట్లా బోట్ అడ్డం పడింది, కానీ అప్పుడు ఇంకొక వేవ్ వచ్చి దాన్ని మళ్ళీ ఇట్లా తగిలి ఈ నార్మల్ డైరెక్షన్లోకి అప్రైట్ అంటే సాధారణ స్థితికి చేరుకుందనమాట అది. మై లైఫ్ లైన్ జర్క్ టు టాట్, ఐ గ్రాబ్ ద గాడ్ రైల్స్ అండ్ సెయిల్ త్రూ ద ఎయిర్ ఇన్ టు వేవ్ వాకర్స్ మెయిన్ బూమ్. సో ఈ లైఫ్ లైన్ తాడు కట్టుకొని ఉన్నాడు కదా కింద పడిపోకుండా, సో ఆ తాడు టైట్గా లాగిందనమాట తనని. జర్క్ టాట్ అంటే టైట్గా టైట్ అయ్యింది. సో అది సేవ్ చేసింది తనను, తన లైఫ్ లైన్ ఆ తాడు. ఐ గ్రాబ్ ద గార్డ్ రైల్స్ అండ్ సేల్ త్రూ ద ఎయిర్ ఇన్ టు వేవ్ వాకర్స్ మెయిన్ బూమ్. సో ఈ వేవ్ వాకర్స్కి మెయిన్ రూమ్ ఉంటుంది కదా, మెయిన్ ప్లేస్. సో దాని దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ ఎయిర్లోనే ఈ గార్డ్ రైల్స్ పట్టుకొని, అంటే ఈ స్టెప్స్ దిగేటప్పుడు అటుపక్క ఇటుపక్క ఉంటాయి కదా రైల్స్ అంటాం, అట్లా ఈ షిప్లో కూడా రైల్స్ అనమాట, కింద పడిపోకుండా వాటిని పట్టుకొని అక్కడ నుంచి ఆ గాలిలోనే, అంటే పెద్ద పెద్ద గాల్లో వస్తున్నాయి కదా, చాలా ఇబ్బందికరంగా వేవ్ వాకర్స్ మెయిన్ రూమ్లోకి వెళ్తూ ఉన్నాడు. సబ్సీక్వెంట్ వేవ్స్ టాస్డ్ మీ అరౌండ్ ద డెక్ లైక్ ఎ ర్యాగ్ డాల్. సో దాని తర్వాత వచ్చినటువంటి వేవ్స్ ఏం చేశాయంటే తన్ని ఈ ఒక ర్యాగ్ డాల్ లాగా, అంటే బట్టలతో తయారు చేసిన చిన్న బొమ్మ, చాలా బలహీనంగా ఉంటుంది కదా, దాన్ని ఇసిరేసినట్లు ఇతన్ని కూడా గాల్లోకి ఇసిరేసినాయి ఈ దాని తర్వాత వచ్చినటువంటి వేవ్స్. సో గాల్లో ఎగిరాడు ఆ వేవ్స్కి. మై లెఫ్ట్ రిబ్స్ క్రాక్డ్. సో ఎడం పక్క ఉన్న పక్కటెముకలు విరిగిన సౌండ్ వచ్చిందనమాట. మై మౌత్ ఫిల్డ్ విత్ బ్లడ్ అండ్ బ్రోకెన్ టీత్. సో మొత్తం నోట్లో నుంచి బ్లడ్ వచ్చింది, పళ్ళన్నీ విరిగిపోయాయి కొన్ని. సమ్హౌ ఐ ఫౌండ్ ద వీల్, లైన్డ్ అప్ ద స్టర్న్ ఫర్ ద నెక్స్ట్ వేవ్ అండ్ హంగ్ ఆన్. ఎలాగోలా కష్టపడి ఆ వీల్ని పట్టుకున్నాడు, అంటే స్టీరింగ్ని, బోట్ని పట్టుకునే స్టీరింగ్ని. దాని తర్వాత లైన్డ్ అప్ ద స్టర్న్ ఫర్ ద నెక్స్ట్ వేవ్ అండ్ హంగ్ ఆన్. సో అప్కమింగ్ వేవ్స్ ఉంటాయి కదా, ఆ వేవ్ని ఎదుర్కోవడానికి ఆ బోట్ని ఆ డైరెక్షన్లో పెట్టి ఇంకా గట్టిగా పట్టుకొని కూర్చొని ఉన్నారని, అంటే గట్టిగా పట్టుకొని నిలబడుకొని ఉన్నారు, ఆ వేవ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాటర్ ఎవ్రీవేర్. సో బోట్ నిండా వాటర్ అయిపోయినాయి, మొత్తం ఓషన్లో వాటర్, ఈ బోట్లో కూడా వాటర్. I could feel that the ship had water below, but I dared not abandon the wheel to investigate. సో పైన వీల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు కదా, షిప్లో కిందంతా వాటర్ ఉన్నాయి, తెలుసు వాటర్ ఉన్నాయని, కాకపోతే వదిలి ఇన్వెస్టిగేట్ చేద్దాం అంటే వాటర్ ఉన్నాయో చెక్ చేద్దామని చెప్పేంత ధైర్యం లేదనమాట. ఐ డేడ్ నాట్ అబాండన్, వదిలేసి వెళ్ళడానికి అంత ధైర్యం చేయలేకపోయినాను, ఎందుకంటే వీల్ని వదిలేస్తే మళ్ళీ పట్టుకోవడం చాలా కష్టం, బోటు ఎట్లంటే అట్లా పోతుంది, చాలా ఇబ్బంది అనమాట. సడన్లీ ద ఫ్రంట్ హ్యాచ్ వాస్ థ్రోన్ ఓపెన్ అండ్ మేరీ అపియర్డ్. సో ఇట్లా వాటర్ వస్తున్నాయి, ఈ వీల్ని కంట్రోల్ చేయాలా, సో వీల్ని వదిలేసి పోలేడు వాటర్ని చెక్ చేయడానికి. సడన్గా ద ఫ్రంట్ హ్యాచ్ వాస్ థ్రోన్ ఓపెన్, అంటే మెయిన్ డోర్ అనమాట ఆ డెక్కి, దాన్ని ఫ్రంట్ హ్యాచ్ అంటాము, అది ఓపెన్ అయింది. మేరీ కనిపించింది, తన భార్య వచ్చిందనమాట అక్కడికి. వీఆర్ సింకింగ్, షీ స్క్రీమ్డ్, మనం మునిగిపోతున్నాం అని గట్టిగా అరిచింది. ద డెక్స్ ఆర్ స్మాష్డ్, వీఆర్ ఫుల్ ఆఫ్ వాటర్. సో డెక్ అంతా డ్యామేజ్ అయిపోయింది, మొత్తం నీళ్ళన్నీ నిండిపోయినాయి షిప్లో, కాసేపు ఉంటే షిప్ మునిగిపోతుంది అని చెప్పి అరిచింది. టేక్ ద వీల్, ఐ షౌటెడ్ యాజ్ ఐ స్క్రాంబుల్డ్ ఫర్ ద హ్యాచ్. సో ఈ వీల్ పట్టుకో అని చెప్పి తన భార్య మేరీకి ఇచ్చాడనమాట వీల్ని. టేక్ ద వీల్ అని చెప్పి ఐ షౌటెడ్ యాజ్ ఐ స్క్రాంబుల్డ్ ఫర్ ద హ్యాచ్. సో ఆ మెయిన్ డోర్ లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఆ డోర్ ఎక్కడుందో అని వెతుక్కుంటూ, స్క్రాంబుల్డ్ అంటే అటు ఇటు ఊగుతూ గాలికి అక్కడ అలలకి, సో చాలా ఇబ్బందికరంగా ఆ హ్యాచ్ కోసం ఆ హ్యాచ్లోకి వెళ్ళాడు అనమాట. అంటే ఆ మెయిన్ డోర్, ఆ డెక్కి డోర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని వెళ్తూ ఉన్నాడు. తన భార్యకి ఆ వీల్ ఇచ్చాడు కంట్రోల్ చేయడానికి. లారీ అండ్ హెర్బ్ వర్ పంపింగ్ లైక్ మ్యాడ్ మెన్. సో కిందికి వెళ్ళి చూస్తే ఇద్దరు క్రూ మెన్ని తీసుకున్నారు కదా, ఇద్దరు మనుషుల్ని, లారీ అండ్ హెర్బ్, వాళ్ళిద్దరూ లైక్ మ్యాడ్ మెన్, పిచ్చి వాళ్ళలాగా మొత్తం అంతా పంపింగ్ చేస్తున్నారు, అంటే చాలా చాలా ఫాస్ట్గా షిప్లో ఉన్న వాటర్ అన్నిటిని బయటికి పంప్ చేసేస్తూ ఉన్నారు. బ్రోకెన్ టింబర్స్ హంగట్ క్రేజీ యాంగిల్స్. సో ఆ వేవ్స్ చేసినటువంటి డేంజరస్, అంటే చాలా భయంకరమైన వేవ్స్ వచ్చినాయి కదా, డేంజరస్ వేవ్స్, దానికి ఆ టింబర్స్ అంతా ఆ చెక్క అంతా వాడి ఉంటారు కదా షిప్లో, అవన్నీ విరిగిపోయి రకరకాలుగా వేలాడుతూ ఉన్నాయన్నమాట ఇన్ క్రేజీ యాంగిల్స్. ద హోల్ స్టార్ బోర్డ్ సైడ్ బల్జ్డ్ ఇన్వర్డ్స్. సో ఆ షిప్కి రైట్ సైడ్ ఉండే పార్ట్ని, అంటే ముందు పార్ట్ని స్టార్ బోర్డ్ సైడ్ అంటాం, అది లోపలికి వచ్చిందనమాట, బల్జ్డ్ ఇన్వర్డ్స్. సో అవి తగిలిన వేగానికి లోపలికి వచ్చిందంట. క్లోత్స్, క్రాకరీ అంటే బట్టలు, క్రాకరీ అంటే వంట సామాన్లు ఉంటాయి కదా, ప్లేట్లు ఇట్లాంటివన్నీ క్రాకరీ అంటాం. చార్ట్స్ అంటే వీళ్ళు
మ్యాప్లు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా చార్ట్స్లలో, అవి టిన్స్ అండ్ టాయ్స్ స్లాష్డ్ అబౌట్ ఇన్ డీప్ వాటర్. సో అవన్నీ ఆ డీప్ వాటర్లో తడిచిపోయి ఉన్నాయి, మొత్తం అన్నీ మునిగిపోయి ఉన్నాయి అనమాట వాటర్లో. ఐ హాఫ్ స్వామ్ హాఫ్ క్రాల్డ్ ఇన్ టు ద చిల్డ్రన్స్ క్యాబిన్. సో సగం దూరం ఈదుకుంటూ సగం పాక్కుంటూ, అంటే వాటర్ ఉన్నాయి షిప్లో కూడా, వీళ్ళ చిల్డ్రన్స్ క్యాబిన్కి, వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ పిల్లల్ని చూద్దామని. ఆర్ యూ ఆల్ రైట్ ఐ ఆస్ట్, మీరు ఓకేనా, అంతా హ్యాపీనేనా అని అంటే బాగున్నారా మీరు, ఏదైనా ఇబ్బంది అని చెప్పేసి అడిగాడు వాళ్ళని. ఎస్ దే ఆన్సర్డ్ ఫ్రమ్ అన్ అప్పర్ బంక్. సో వాళ్ళు షిప్లో కిందికి వాటర్ వచ్చాయి కదా, పైకి ఎక్కేసి అప్పర్ బంక్లో ఉన్నారు. ఓకే మేము సేఫ్గానే ఉన్నాం అన్నారు వాళ్ళంతా. బట్ మై హెడ్ హర్ట్స్ అ బిట్ సెడ్ సూయి. సో సూయి చెప్పింది వాళ్ళ అమ్మాయి, నా తల నొప్పిస్తుంది అని చెప్పి, తలకి దెబ్బ తగిలిందనమాట. పాయింటింగ్ టు ఎ బిగ్ బంప్ అబౌవ్ హర్ ఐస్. తన కళ్ళ పైన బిగ్ బంప్ అంటే మొత్తం బొప్పి కట్టింది తల. అంటే తల ఏదైనా వేరే దానికి స్ట్రాంగ్గా తగిలినప్పుడు వాస్తుంది కదా, సో అట్లా వాపు వచ్చిందనమాట, బిగ్ బంప్, దాన్ని చూపించింది. ఐ హ్యాడ్ నో టైమ్ టు వరీ అబౌట్ బంప్డ్ హెడ్స్. సో అట్లా బొప్పి కట్టిన తలల గురించి ఆలోచించేంత టైం లేదనమాట ఇప్పుడు. సేఫ్ కదా, గాయాలైనా పర్లేదు, సేఫ్గా ఉంటే చాలు, అటువంటి సిచ్యువేషన్ అది. సో నాకు అంత టైం లేదు. ఆఫ్టర్ ఫైండింగ్ ఏ హ్యామర్ స్క్రూస్ అండ్ క్యాన్వాస్ ఐ స్ట్రగుల్ బ్యాక్ ఆన్ డెక్. సో ఒక హ్యామర్ సుత్తి తీసుకొని కొన్ని స్క్రూలు, క్యాన్వాస్ ఈ స్ట్రాంగ్ షీట్ ఉంటుంది కదా, అంటే ఈ సెయిల్ లాగా యూజ్ చేయడానికి క్యాన్వాస్ అంటాం అనమాట, స్ట్రాంగ్ ఉంటుంది క్లాత్ అది. సో ఇవన్నీ తీసుకొని ఐ స్ట్రగుల్ బ్యాక్ ఆన్ డెక్. సో మళ్ళీ డెక్ మీదకి కష్టపడుతూ వెళ్ళాడు. విత్ ద స్టార్ బోర్డ్ సైడ్ బ్యాష్డ్ ఓపెన్ వీఆర్ టేకింగ్ వాటర్ విత్ ఈచ్ వేవ్ దట్ బ్రోక్ ఓవర్ అస్. సో ఈ స్టార్ బోర్డ్ సైడ్ అని చెప్పాము, అదంతా ఓపెన్ అయిపోయింది అనమాట, డ్యామేజ్ అయిపోయింది. సో అక్కడ నుంచి వీఆర్ టేకింగ్ వాటర్ విత్ ఈచ్ వేవ్ దట్ బ్రోక్ ఓవర్ అస్. సో ప్రతిసారి అలా వచ్చినప్పుడల్లా వాటర్ వస్తున్నాయి అక్కడ నుంచి షిప్లోకి. ఇఫ్ ఐ కుడెంట్ మేక్ సమ్ రిపేర్స్ వీ వుడ్ షూర్లీ సింక్. సో వాటర్ వస్తూనే ఉన్నాయి, అలా వచ్చిన ప్రతిసారి ఈ స్టార్ బోర్డ్ సైడ్ డ్యామేజ్ అయింది కాబట్టి అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. సో మేము కనుక రిపేర్ చేయలేకపోతే వీ వుడ్ షూర్లీ సింక్, ఖచ్చితంగా మునిగిపోయే వాళ్ళము. Somehow I managed to stretch canvas and secure waterproof hatch covers across the gaping holes. సో ఆ గేపింగ్ హోల్స్, అక్కడ ఏ బొక్కలలో నుంచి, ఏ రంధ్రంలో నుంచి అయితే వాటర్ వస్తున్నాయో దాన్ని కవర్ చేశాడనమాట. ఈ క్యాన్వాస్ని స్ట్రెచ్ చేసి మొత్తం అంతా తీసి ఈ వాటర్ ప్రూఫ్ లాగా సెట్ చేశాడు, వాటర్ రాకుండా. సమ్ వాటర్ కంటిన్యూ టు స్ట్రీమ్ బిలో. ఎంత కవర్ చేసినా కూడా కొంత వాటర్ అయితే కింద వస్తూ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ నౌ బీయింగ్ డిఫ్లెక్టెడ్ ఓవర్ ద సైడ్. కానీ చాలా మటుకు కంట్రోల్ చేశారనమాట వాటర్ రాకుండా, అంటే పూర్తిగా మాత్రం ఆపలేదు, కొంచెం సమ్ వాటర్ వస్తూనే ఉన్నాయి. More problems arose when our hand pump started to block up with the debris floating around the cabins and the electric pump short circuited. సో వీళ్ళిద్దరు ఈ వాటర్ని తీసేస్తూ ఉన్నారని చెప్పాం కదా, ల్యారీ ఇంకొక వ్యక్తి, ఇద్దరు క్రూమెన్స్. కానీ అసలైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మోర్ ప్రాబ్లమ్స్, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎప్పుడంటే ఈ హ్యాండ్ పంప్స్ యూజ్ చేసి వాటర్ అన్నింటిని బయటికి పడేస్తూ ఉన్నారు కదా సముద్రంలోకి, షిప్లో ఉన్న వాటర్ని పంప్ చేస్తూ ఉన్నారు. ఆ హ్యాండ్ పంప్స్ బ్లాక్ అయినాయంట. ఎందువల్ల అంటే విత్ ద డెబ్రిస్ ఫ్లోటింగ్ అరౌండ్ ద క్యాబిన్స్. సో డెబ్రిస్ అంటే ఈ చెత్త ఇదంతా ఉంటుంది కదా, ఆ వాటర్లో చెత్త కూడా కలిసిపోయింది. ఆ చెత్త కూడా హ్యాండ్ పంప్స్లోకి వెళ్ళిపోయి అవి బ్లాక్ అయినాయి, పని చేయలే. ఈ ఎలక్ట్రిక్ పంప్ కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనమాట, కాలిపోయింది ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల. సో ఇప్పుడు వాటర్ని బయటికి పంప్ చేయడానికి ఈ పంప్స్ పనిచేయట్లేదు. ఎట్లా చేయాలి మరి? ద వాటర్ లెవెల్ రోస్ థ్రెటనింగ్లీ. వాటర్ లెవెల్స్ ఏమో భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి. బ్యాక్ ఆన్ డెక్ ఐ ఫౌండ్ దట్ అవర్ టూ spare hand pumps had been wrenched overboard along with the forestay sail, the zip, the dinghies and the main anchor. సో మళ్ళీ డెక్లోకి వెళ్ళి చూసినాడు, పోయి చూస్తే తనకంటే 2 స్పేర్ హ్యాండ్ పంప్స్ ఉన్నాయన్నమాట. వాటి కోసం వెళ్తే అవి కూడా దే హ్యాడ్ బీన్ రెంచ్డ్ ఓవర్ బోర్డ్. అవన్నీ ఇట్లా చెల్లా చెదర అయిపోయినాయి అనమాట, వాటర్లో పడిపోయినాయి పోయి. దాంతోపాటు 4 స్టేజ్ సెయిల్, సో ఈ మెయిన్ సెయిల్ ఏదైతే ఉందో అది, ద జిప్ అని చెప్పాం స్టార్టింగ్లో, ఈ రెక్టాంగులర్ సెయిల్ అది, అండ్ ద డింగీస్ అండ్ ద మెయిన్ యాంకర్. సో మొత్తం ఇవన్నీ ఈ డింగీస్ అంటే ఈ ఇంకొక బోట్స్ అనమాట. ఈ పెద్ద షిప్లో చిన్న చిన్న బోట్స్ని క్యారీ చేస్తూ ఉంటారు కదా, వాటిని డింగీస్ అంటాం. అవన్నీ మెయిన్ యాంకర్తో సహా అన్ని పోయి బయట పడిపోయినాయి అనమాట. మెయిన్ యాంకర్ అంటే ఈ బోట్ని ఆపడానికి యూజ్ చేస్తారు కదా, అంటే సీ షోర్లో ఉన్నప్పుడు ఇట్లా షేప్లో ఉంటుంది, మెయిన్ యాంకర్ అని పిలుస్తాం. సో అది అన్నీ పడిపోయి ఉన్నాయి. సో స్పేర్ హ్యాండ్ పంప్స్ కూడా లేవు ఇప్పుడు, వాటర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. దెన్ ఐ రిమెంబర్డ్ వీ హ్యాడ్ అనదర్ ఎలక్ట్రిక్ పంప్ అండర్ ద చార్ట్ రూమ్ ఫ్లోర్. సో అప్పుడే గుర్తొచ్చింది, వీళ్ళ చార్ట్ రూమ్ ఫ్లోర్లో, అంటే అండర్ ద చార్ట్ రూమ్ ఫ్లోర్. ఈ చార్ట్ రూమ్ అంటే ఏంటంటే వీళ్ళు ఈ చార్ట్స్ అన్ని మ్యాప్స్ అన్నిటినీ చూసుకుంటూ ఉంటారు కదా, డైరెక్షన్స్, ఈ క్యాప్టెన్స్ వీళ్ళంతా. సో ఆ చార్ట్ రూమ్ ఫ్లోర్ అనమాట, దాని కింద ఒక ఎలక్ట్రిక్ పంప్ ఉంది అన్న విషయం గుర్తొచ్చింది. ఐ కనెక్టెడ్ ఇట్ టు అన్ అవుట్ పైప్ అండ్ వాస్ థ్యాంక్ఫుల్ ఫైండ్ దట్ ఇట్ వర్క్డ్. సో
దాన్ని ఒక అవుట్ పైప్కి వాటర్ని బయటికి పంపించడానికి అవుట్ పైప్ని కనెక్ట్ చేసినారు. సో థ్యాంక్ఫుల్గా హ్యాపీలీ అది బాగానే పనిచేసింది అనమాట. సో ఈ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. That night, the night dragged on with an endless, bitterly cold routine of pumping, steering and working the radio. సో ఆ రోజు ఆ నైట్ అంతా ఎట్లా గడిచిందంటే మొత్తం చాలా భయంకరంగా బాధగా గడిచిందనమాట. పంప్ చేస్తూనే ఉన్నారు వాటర్ని, స్టీరింగ్ మొత్తం దాన్ని స్టీర్ చేస్తూ ఉన్నారు, అంటే డైరెక్షన్స్ మార్చుకుంటూ ఆ బోట్ని కంట్రోల్ చేసుకుంటూ, అండ్ వర్కింగ్ విత్ ద రేడియో. ఆ రేడియో పనిచేస్తుంది అంటే చెక్ చేస్తూ ఉన్నారు అనమాట రేడియోని. వీఆర్ గెటింగ్ నో రిప్లైస్ టు అవర్ మేడే కాల్స్. సో ఎన్ని మేడే కాల్స్ ఇచ్చినా కూడా ఎటువంటి రిప్లైస్ రాలేదన్నమాట. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మేడే కాల్స్ ఇస్తారు, మేడే 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 అని చెప్పి 3 times. అంటే ఈ బయట ఆ సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి సేవ్ చేస్తారనమాట యాక్చువల్లీ. కానీ ఎటువంటి రిప్లైస్ రాలేదు వీళ్ళకు, విచ్ వాజ్ నాట్ సర్ప్రైజింగ్ ఇన్ దిస్ రిమోట్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. సో అదేం పెద్ద విషయం కాదు, అంటే రిప్లై రాకపోవడానికి వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే రిమోట్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచానికి ఎక్కడో మూలలో ఉన్నారు, ఎవరికి అందనటువంటి ఎటువంటి సిగ్నల్స్ లేని ప్రదేశంలో మేబీ. సో అందువల్ల మేడే కాల్స్ నుంచి కూడా రిప్లై రాలేదన్నమాట, అంటే మేడే కాల్స్ ఇచ్చినా కూడా. సూయిస్ హెడ్ హ్యాడ్ స్వోలన్ అలామింగ్లీ. సో ఆ సూయికి దెబ్బ తగిలిందని చెప్పాం కదా తలకు, ఆ తల కొంచెం ఎక్కువ వాచిందనమాట, అంటే దెబ్బ ఎక్కువైంది. షీ హ్యాడ్ 2 ఎనార్మస్ బ్లాక్ ఐస్. సో మొత్తం కళ్ళన్నీ బ్లాక్గా మారిపోయాయి, అంటే వాచాయి అనమాట, కళ్ళన్నీ వాపు వాపు వచ్చింది మొత్తం కళ్ళ కిందంతా. అండ్ నౌ షీ షోడ్ అస్ ఎ డీప్ కట్ ఆన్ హర్ ఆర్మ్. ఇప్పుడు చూపించింది తన చేతికి డీప్గా కట్ అయిందనమాట ఓ చోట. వెన్ ఐ ఆస్క్డ్ వై షీ హ్యాడన్ మేడ్ మోర్ ఆఫ్ హర్ ఇంజరీస్ బిఫోర్ దిస్. ముందే చెప్పొచ్చు కదా, ఈ తలకి దెబ్బ తగిలిందని చెప్పావు, అంతేగాని ఈ చేతికి ఇంత డీప్ కట్ అయింది అది ఎందుకు చెప్పలేదని చెప్పి అడిగితే, షీ రిప్లైడ్, ఐ డిడెంట్ వాంట్ టు వరీ యూ వెన్ యు ఆర్ ట్రయింగ్ టు సేవ్ అస్ ఆల్. సో మీరు మమ్మల్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు కదా, నేను ఇట్లా పెద్ద గాయం తగిలిందని చెప్తే మీరు బాధపడతారు కదా, వర్రీ అవుతారు. సో అది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీరు మమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, అందుకు నేను చెప్పలేదు అని చెప్పింది ఆ అమ్మాయి. By morning on January 3rd, the pumps had the water level sufficiently under control for us to take 2 hours rest in rotation. సో ఇంకా January 3rd వచ్చింది, ఆ రోజు మార్నింగ్ ఈ పంప్స్ ఈ వాటర్ లెవెల్ ఎట్లున్నాయంటే అండర్ కంట్రోల్ అనమాట. బాగానే వాటర్ లెవెల్స్ అన్నీ, అంటే మోస్ట్ ఆఫ్ ది వాటర్ అన్నింటినీ బయటికి పంపించేశారు సముద్రంలోకి. సో 2 hours రెస్ట్ దొరుకుతూ ఉంది ఇన్ రొటేషన్, అంటే ఒకరి తర్వాత ఒకరు పని చేస్తూ ఉంటే ఇంకొకరు 2 hours రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకొకరు డ్యూటీకి వాటర్ని పంప్ చేయడానికి. ఇట్లా అందరూ ఒకేసారి పని చేయకుండా రెస్ట్ దొరికిందనమాట 2 hours. బట్ వీ స్టిల్ హ్యాడ్ ఎ ట్రెమండస్ లీక్ సమ్వేర్ బిలో ద వాటర్ లైన్, అండ్ ఆన్ చెకింగ్ ఐ ఫౌండ్ దట్ నియర్లీ ఆల్ ద బోట్స్ మెయిన్ రిప్ ఫ్రేమ్స్ వర్ స్మాష్ డౌన్ టు ద కీల్. కానీ చూస్తే ఎక్కడో ట్రెమెండస్ లీక్, సో ఇంకా వాటర్ వస్తూ ఉన్నాయి. అట్లా అని చెప్పి కింద వాటర్ లైన్స్ ఉంటాయి కదా, అంటే ఆ బోట్కి సంబంధించి వాటర్ లెవెల్స్ ఎక్కడున్నాయో అక్కడ దాకా ఎక్కడో వాటర్ వస్తూ ఉన్నాయి లోపలికి. పోయి చెక్ చేస్తే ఆన్ చెకింగ్ ఐ ఫౌండ్ దట్ నియర్లీ ఆల్ ద బోట్స్ మెయిన్ రిబ్ ఫ్రేమ్స్. సో బోట్ మెయిన్ పార్ట్స్ అంతా వుడెన్తో ఉంటాయి కదా, అవన్నీ మొత్తం కీల్ దాకా అంటే డౌన్ వరకు డ్యామేజ్ అయిపోయినాయి అన్నట్టు మొత్తం. ఇన్ఫ్యాక్ట్ దెర్ వాజ్ నథింగ్ హోల్డింగ్ అప్ ఎ హోల్ సెక్షన్ ఆఫ్ ది స్టార్ బోర్డ్ హల్ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ కబోర్డ్ పార్టిషన్స్. ఇంక చెప్పాలంటే ఈ మొత్తం స్టార్ బోర్డ్లో అంటే ముందున్నటువంటి పార్ట్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పాం కదా, దాన్ని ఆపడానికి ఏది లేదనమాట, మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. అక్కడక్కడ ఫ్యూ కబోర్డ్ పార్టిషన్స్. సో ఈ కబోర్డ్కి సంబంధించి ఈ పార్ట్స్ ఉంటాయి కదా వుడెన్వి, అవి మాత్రం ఉన్నాయి, ఇంకా మిగిలిందంతా డ్యామేజ్ అయిపోయింది. సో వాటర్ వస్తూ ఉన్నాయి లోపలికి. వీ హ్యాడ్ సర్వైవ్డ్ ఫర్ 15 hours సిన్స్ ద వేవ్ హిట్. సో ఈ పెద్ద అలలు వచ్చి తగిలిన ఈ 15 గంటల, అంటే ఈ తగిలిన 15 గంటల వరకు వీళ్ళు అంటే ఎలాగోలా బతికి సర్వైవ్ అవుతూ ఉన్నారనమాట. బట్ వేవ్ వాకర్ వుడెంట్ హోల్డ్ టుగెదర్ లాంగ్ ఎనఫ్ ఫర్ అస్ టు రీచ్ ఆస్ట్రేలియా. కానీ వీళ్ళేమో తట్టుకోగలరు, కానీ వేవ్ వాకర్ బోట్ ఉంది కదా, ఆస్ట్రేలియాకి వెళ్ళేంత వరకు ఉంటుందో ఉండదో అన్న సిచ్యువేషన్ అనమాట. చాలా డ్యామేజ్ అయిపోయింది స్టార్ బోర్డ్ పార్ట్ అంతా అని చెప్పాం కదా, ముందున్న పార్ట్ అంతా. సో అది డ్యామేజ్ అయిపోయింది వేవ్ వాకర్ది. సో ఆస్ట్రేలియా వరకు వెళ్ళలేం దాంట్లో. ఐ చెక్డ్ our charts and calculated and that there were 2 small islands a few hundred kilometers to the east. సో ఇతను తన చార్ట్స్, తన దగ్గర ఉన్నటువంటి మ్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని చెక్ చేసి క్యాల్కులేట్ చేశాడనమాట డిస్టెన్స్. చూస్తే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ డైరెక్షన్లో 2 స్మాల్ ఐలాండ్స్ ఉన్నట్లు ఆయన అబ్జర్వ్ చేశాడు. వన్ ఆఫ్ దెమ్ ఐల్ ఆమ్స్టర్డామ్. సో అందులో ఒకటి వచ్చేసి ఐల్ ఆమ్స్టర్డామ్ అనమాట, ఒక స్మాల్ ఐలాండ్. అది వాజ్ ఎ ఫ్రెంచ్ సైంటిఫిక్ బేస్. అదేంటంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళు సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ చేయడానికి, ప్రయోగాలు చేయడానికి ఎంచుకున్నటువంటి ఒక స్మాల్ ఐలాండ్, అది ఫ్రెంచ్ సైంటిఫిక్ బేస్ అది. సో అది ఐల్ ఆమ్స్టర్డామ్, అది దగ్గరలో ఉంది.
అవర్ ఓన్లీ హోప్ వాస్ టు రీచ్ దీస్ పిన్ ప్రిక్స్ ఇన్ ద వ్యాస్ట్ ఓషన్. సో ఆస్ట్రేలియాకి వెళ్ళేంత వరకు ఆ బోటు తట్టుకోలేదు. సో వీళ్ళు బతకాలంటే ఈ ఒక్క హోప్ ఉంది, ఒకే ఒక్క హోప్, అదేంటంటే టు రీచ్ ది స్పిన్ ప్రిక్స్ ఇన్ ద వ్యాస్ట్ ఓషన్. ఇంత పెద్ద ఓషన్లో ఈ చిన్న భూభాగం, పిన్ ప్రిక్స్ అంటే చాలా చిన్నవి, పాయింట్ అని అర్థం. సో ఆ చిన్న పిన్ ప్రిక్స్ని చేరుకోవాలి. ఆ చిన్న ఆమ్స్టర్డామ్ అనే ఐలాండ్ ఉంది కదా, దాన్ని చేరుకోవడమే ఒకే ఒక్క హోప్. బట్ అన్లెస్ ద విండ్ అండ్ సీస్ అబేటెడ్ సో వీ కుడ్ హాయిస్ట్ సెయిల్ అవర్ ఛాన్సెస్ వుడ్ బి స్లిమ్ ఇండీడ్. కానీ ఈ బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి. సో ఈ సముద్రం కనుక అబేటెడ్ అంటే కొంచెం గ్యాప్ ఇస్తే, ఈ ఈ అటాక్ని ఆపేస్తే ఇవి, అప్పుడు ఈ సెయిల్ వేసుకొని వాళ్ళ తెరచాప కట్టుకొని డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటా అప్పుడు కొద్దిగా ఉంటాయన్నమాట వాళ్ళ ఛాన్సెస్ ఈ ఈ ఐల్ ఆమ్స్టర్డామ్కి చేరుకోవడానికి. ద గ్రేట్ వేవ్ హ్యాడ్ పుట్ అవర్ ఆక్సిలరీ ఇంజిన్ అవుట్ ఆఫ్ యాక్షన్. సో ఈ పెద్ద అలా ఏం చేసిందంటే వీళ్ళ ఆక్సిలరీ ఇంజిన్ అంటే సెకండరీ ఇంజిన్ ఉంటుంది కదా, మొత్తం వాటర్ని పంప్ చేయడానికి లేదా సప్లై చేయడానికి, అంటే మెయిన్ ఇంజన్ కాదనమాట ఇది, ప్రొపల్షన్కి కాదు, బోట్ ముందుకు వెళ్తుంది కదా ఆ ఇంజన్ కాదు ఇది, ఆక్సిలరీ ఇంజన్ అంటే సెకండరీ ఇంజన్, అది పనిచేయడం ఆగిపోయింది. On January 4th, after 36 hours of continuous pumping, we reached the last few centimeters of water. సో ఇంకా నెక్స్ట్ డే January 4th దాదాపుగా 36 అవర్స్ కంటిన్యూస్గా పంప్ చేస్తే కొన్ని ఇంకా ఫ్యూ సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ మిగిలాయి అనమాట. అంటే వాటర్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి బోట్లో. నౌ వీ హ్యాడ్ ఓన్లీ టు కీప్ పేస్ విత్ ద వాటర్ స్టిల్ కమింగ్ ఇన్. సో ఇంకా అసలైన సమస్య ఏంటంటే ఈ లోపలికి వాటర్ రాకోకుండా వాళ్ళు అడ్డుకోవాలన్నమాట. వీ కుడ్ నాట్ సెట్ ఎనీ సేల్ ఆన్ ద మెయిన్ మ్యాస్ట్. సో ఈ మెయిన్ మ్యాస్ట్ ఏదైతే ఉందో బోట్లో మెయిన్ పోల్ ఉంటుంది కదా, దానికి ఎటువంటి సెయిల్ పెట్టుకోలేకపోయినారు వాళ్ళు, ఎందుకంటే ప్రెషర్ ఆన్ ద రిగ్గింగ్ వుడ్ సింప్లీ పుల్ ద డ్యామేజ్డ్ సెక్షన్ ఆఫ్ ద హల్ అపార్ట్. సో వీ హైస్టెడ్ ద స్టామ్ జిప్ అండ్ హెడెడ్ ఫర్ వేర్ ఐ థాట్ ద 2 ఐలాండ్స్ వర్. సో ఆ పెద్ద సెయిల్ పెట్టుకోనికి ఛాన్స్ లేదు, అందుకే ఏం చేశారంటే చిన్న స్టామ్ జిప్ని, అంటే చిన్నగా ఉంటుంది కాకపోతే బాగా పనిచేస్తుంది అనమాట ఆ సెయిల్, స్టామ్ జిప్ అంటాం, దాన్ని పెట్టుకొని ఎక్కడైతే టూ ఐలాండ్స్ ఉన్నాయని అనుకున్నాడో ఆ డైరెక్షన్లో బయలుదేరారు వీళ్ళు. మేరీ ఫౌండ్ సమ్ కార్న్ బీఫ్ అండ్ క్రాకర్ బిస్కెట్స్ అండ్ వీ ఏట్ అవర్ ఫస్ట్ మీల్ ఇన్ ఆల్మోస్ట్ 2 days. సో ఎక్కడో షిప్లో ఈ సమ్ కార్న్డ్ బీఫ్ అంటే ఆ మాంసం ఉప్పు అంతా చల్లి సేఫ్గా అంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా చెడిపోకుండా పెట్టుంటారు అనమాట, కార్న్ బీఫ్ అంటాం. సో అది పట్టుకొని వచ్చింది తన భార్య మేరీ. అండ్ క్రాకర్ బిస్కెట్స్ కూడా, ఈ ఉప్పు అన్నీ వేసుంటారు కదా బిస్కెట్స్, డ్రై బిస్కెట్స్, అవి తీసుకొని వచ్చింది. సో దాదాపుగా 2 daysలో ఫుడ్డే లేదు, ఫస్ట్ మీల్ ఆ రోజే అనమాట. 2 daysలో ఫస్ట్ టైం తింటా ఉన్నారు వాళ్ళు. బట్ అవర్ రెస్పైట్ వాజ్ షార్ట్ లివ్డ్. కానీ వీళ్ళ రెస్పైట్ అంటే రెస్ట్ అనమాట. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు కదా, కొద్దిగా హ్యాపీగా ఉన్నారు తింటా, కొద్దిగా ఈ మొత్తం బాగానే ఉంది సిచ్యువేషన్, కానీ అది షార్ట్ లివ్డ్, ఎంతో సేపు లేదనమాట ఆ రిలీఫ్ అనేది. రెస్పైట్ అంటే రిలీఫ్ ఎక్కువసేపు లేదు. అట్ 4 PM బ్లాక్ క్లౌడ్స్ బిగాన్ బిల్డింగ్ అప్ బిహైండ్ అస్. సో దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద పెద్ద మేఘాలు వచ్చినాయి వీళ్ళ వెనకాల, బోట్కి వెనకాల. విత్ ఇన్ ద అవర్ the wind was back to 40 knots and the seas were getting higher. సో ఇంకా గంటలోనే, అంటే 5 గంటల లోపు ఈ విండ్ 40 knots వేగంతో వచ్చిందనమాట. అంటే 40 nautical miles స్పీడ్తో బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి. అండ్ సీస్ వర్ గెటింగ్ హయ్యర్, ఈ అలలు పెద్ద పెద్దగా వచ్చేసినాయి. ద వెదర్ కంటిన్యూ టు డిటీరియరేట్ త్రూఅవుట్ ద నైట్. సో ఆ రోజు రాత్రంతా వెదర్ అట్లనే డిటీరియరేట్ అవుతూ వచ్చిందనమాట, అంటే దారుణంగా ఇంకా భయంకరంగా తయారవుతూ వచ్చింది ఆ వెదర్ అంతా. అండ్ బై డౌన్ ఆన్ January 5th అవర్ సిచ్యువేషన్ వాజ్ అగైన్ డెస్పరేట్. సో నెక్స్ట్ డే ఉదయం డాన్ టైంకి, January 5th డాన్ టైంకి వీళ్ళ సిచ్యువేషన్ మళ్ళీ హోప్లెస్ అయిపోయింది. డెస్పరేట్ అంటే హోప్లెస్ అనమాట, మళ్ళీ భయంకరమైన సిచ్యువేషన్లు ఫేస్ చేస్తూ ఉన్నారు. వెన్ ఐ వెంట్ ఇన్ టు కంఫర్ట్ ద చిల్డ్రన్, జాన్ ఆస్క్డ్, డాడీ ఆర్ వీ గోయింగ్ టు డై. సో పిల్లలు భయపడతా ఉంటారు కదా అని చెప్పి వాళ్ళని ఓదార్చడానికి, టు కంఫర్ట్ దెమ్, ఈయన వెళ్తే వాళ్ళ కొడుకు జాన్ అడిగాడు అనమాట, డాడీ ఆర్ వీ గోయింగ్ టు డై, మనం ఇప్పుడు చనిపోబోతున్నామా అని చెప్పి అడిగాడు. ఐ ట్రై టు అజ్యూర్ హిమ్ దట్ వీ కుడ్ మేక్ ఇట్. నో మనకేం కాదు అని చెప్పి చాలా ధైర్యాన్ని నింపడానికి ట్రై చేశాడనమాట, మనం ఎలాగోలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతామా అని. బట్ డాడీ, he went on, we aren't afraid of dying if we can all be together, you and mummy, Shu and I. కానీ వాళ్ళ కొడుకు చెప్పాడంట, డాడీ వీ ఆరెంట్ అఫ్రైడ్ ఆఫ్ డయింగ్ ఇఫ్ యూ కెన్ ఆల్ బి టుగెదర్, మనమంతా కలిసి ఉంటే ఈ చావు భయం అనేది మనకు అస్సలు ఉండదు, నువ్వు, మమ్మీ, సూయి అండ్ నేను, మన నలుగురం కలిసే ఉందాము, మనం దీన్ని దాటుకుంటామని చెప్పి ఆ పిల్లోడే అన్నాడు అనమాట తన కొడుకు.
ఐ కుడ్ ఫైండ్ నో వర్డ్స్ విత్ విచ్ టు రెస్పాండ్. సో ఆ మాట అనేసరికి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదనమాట. నో వర్డ్స్, మాటలు రాలేదు వాళ్ళ నాన్నకు. బట్ ఐ లెఫ్ట్ ద చిల్డ్రన్స్ క్యాబిన్ డిటర్మిన్ టు ఫైట్ ద సీ విత్ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్. సో సరే అని చెప్పేసి ఆ చిల్డ్రన్స్ గ్యాబిన్ని వదిలేసి బయటకు వచ్చాడు. ఈ సముద్రంతో పోరాటం చేయాలి కదా, ఇంకా అలలు వస్తున్నాయి. సో ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయాలా, మా అందరినీ కాపాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. టు ప్రొటెక్ట్ ద వీకెండ్ స్టార్ బోర్డ్ సైడ్ ఐ డిసైడెడ్ టు హీవ్ టు విత్ అన్డామేజ్డ్ పోర్ట్ హల్ ఫేసింగ్ ద ఆన్ కమింగ్ వేవ్స్. సో ఈ వీకెండ్ స్టార్ బోర్డ్ సైడ్ ఉంది కదా, దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఐ డిసైడెడ్ టు హీవ్ టు అంటే బోట్ని ముందుకు వెళ్ళకోకుండా చేయడం అనమాట. హీవ్ టు అంటే టు స్టాప్ మూవింగ్ టువర్డ్స్, ఈ మొత్తం బోట్ని కదలకుండా చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడనమాట. ఎందుకంటే ఈ ఆన్ కమింగ్ వేవ్స్ని తట్టుకోవాలంటే ఈ బోట్ ముందుకు వెళ్ళకూడదు. యూజింగ్ అన్ ఇంప్రొవైజ్డ్ సీ యాంకర్ ఆఫ్ ఎ హెవీ నైలాన్ రోప్ అండ్ 22-లీటర్ ప్లాస్టిక్ బ్యారెల్స్ ఆఫ్ పారాఫిన్. పారాఫిన్ అనేది ఫ్యూయల్ అనమాట సముద్రంలో బోట్ ప్రయాణం చేయడానికి షిప్. సో ఒక 22 లీటర్ల ప్లాస్టిక్ బ్యారెల్స్, ఆ పైపు పెద్ద డ్రమ్స్ తీసుకొని ఒక హెవీ నైలాన్ రోప్తో ఈ సీ యాంకర్ మొత్తం కట్టేశారనమాట. దాన్ని కదలకోకుండా కిందికి వేశారు. అప్పుడు ఈ బోటు స్పీడ్ ఆగుతుంది అని చెప్పేసి. దట్ ఈవినింగ్ మేరీ అండ్ ఐ సాట్ టుగెదర్ హోల్డింగ్ హ్యాండ్స్ యాజ్ ద మోషన్ ఆఫ్ ద షిప్ బ్రాట్ మోర్ అండ్ మోర్ వాటర్ ఇన్ త్రూ ద బ్రోకెన్ ప్లాంక్స్. సో ఆ రోజు తన భార్య మేరీ అండ్ ఇతను ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కూర్చొని ఉన్నారు అక్కడ. ఈ షిప్ అంటే వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట. బ్రోకెన్ ప్లాంక్స్లో విరిగిపోయినటువంటి ప్లాంక్స్ ఉంటాయి కదా, ఈ చెక్క సందుల్లో నుంచి, విరిగిపోయిన సందుల్లో నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి లోపలికి. సో వాటిని చూసుకుంటూ కూర్చున్నారు. వీ బోత్ ఫెల్ట్ ద ఎండ్ వాజ్ వెరీ నియర్. ఇంకా చావు దగ్గరలోనే ఉంది, ఆ ఎండ్ దగ్గరలోనే ఉంది అని చెప్పి అనుకున్నారనమాట. బట్ వేవ్ వాకర్ రోడ్ అవుట్ ద స్టామ్ అండ్ బై ద మార్నింగ్ ఆఫ్ January 6 విత్ ద విండ్ ఈజింగ్ ఐ ట్రై టు గెట్ ఎ రీడింగ్ ఆన్ ద సెక్స్టాంట్. కానీ ఈ వేవ్ వాకర్ మాత్రం ఆ స్టామ్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా January 6 మార్నింగ్ విండ్ కొద్దిగా ఈజీగా ఉందన్నమాట, అంటే బలమైన గాలులు కొంచెం తగ్గాయి. అప్పుడు ఐ ట్రై టు గెట్ ఎ రీడింగ్ ఆన్ ద సెక్స్టాంట్. సెక్స్టాంట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఈ సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి కదా పైన, అంటే మూన్ని సన్ని వాటి యొక్క యాంగిల్స్ని చెక్ చేసుకుంటూ డైరెక్షన్స్ కనుక్కుంటారు అనమాట, కాంపాస్ లాగా. సో ఈ సెక్స్టాంట్ మీద రీడింగ్ ట్రై చేశాడు. బ్యాక్ ఇన్ ద చార్ట్ రూమ్ ఐ వర్క్డ్ ఆన్ విండ్ స్పీడ్స్ చేంజెస్ ఆఫ్ కోర్స్ డ్రిఫ్ట్ అండ్ కరెంట్ ఇన్ అన్ ఎఫర్ట్ టు క్యాల్కులేట్ అవర్ పొజిషన్. సో సముద్రంలో వీళ్ళ పొజిషన్ ఎక్కడుందో క్యాల్కులేట్ చేయడానికి ఆ విండ్ స్పీడ్స్ని, తన చార్ట్ రూమ్లో కూర్చొని ఆ విండ్ స్పీడ్స్ని ఎంత స్పీడ్స్తో వస్తున్నాయి, చేంజెస్ ఆఫ్ కోర్స్, సో ఆ డైరెక్షన్స్ చేంజెస్, డ్రిఫ్ట్ సడన్గా మూవ్ అవుతుంది, ఏదైనా బలంగా తగిలినప్పుడు పొజిషన్ చేంజ్ అవుతుంది, దాన్ని డ్రిఫ్ట్ అంటాం. అండ్ కరెంట్, అక్కడ ఆ బలంగా వీచేటువంటి ఆ అలలు, వీటన్నిటిని క్యాల్కులేట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ద బెస్ట్ ఐ కుడ్ డిటర్మిన్ వాస్ దట్ వీవర్ సమ్వేర్ ఇన్ 1,50,000 కిలోమీటర్స్ ఆఫ్ ఓషన్ లుకింగ్ ఫర్ ఎ 65 కిలోమీటర్ వైడ్ ఐలాండ్. సో ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ 1,50,000 కిలోమీటర్స్ ఆఫ్ ఓషన్లో ఎక్కడో 65 కిలోమీటర్ ఉన్న ఒక ఐలాండ్ని కనుక్కుంటూ ఉన్నారు. సో అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అట్లా సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు. వైల్ ఐ వాస్ థింకింగ్ సూయి మూవింగ్ పెయిన్ఫుల్లీ జాయిన్డ్ మీ. సో ఈయన ఆలోచిస్తూ ఉంటే ఎక్కడున్నామని చెప్పేసి సూయి కొద్దిగా పెయిన్ఫుల్గా తన దగ్గరకు వచ్చిందనమాట. ఆమెకి దెబ్బ తగిలింది కదా, కొంచెం పెయిన్గా ఉంది, తన ఫాదర్ దగ్గరకు వచ్చింది. ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ హర్ హెడ్ వాజ్ నౌ వెరీ స్వోలెన్ అండ్ హర్ బ్లాక్ అండ్ ఐస్ నారో టు స్లిట్స్. సో తన హెడ్కి తగిలింది కదా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ వాచిందనమాట చాలా, అండ్ తన బ్లాక్ అండ్ ఐస్ కూడా నారో టు స్లిట్స్. సో కళ్ళు మూసుకొని ఉంది, తెరవలేకపోతా ఉంది అని అర్థం. షీ గేవ్ మీ ఏ కార్డ్ షీ హ్యాడ్ మేడ్. సో తను ఒక చిన్న కార్డు చేసింది, ఒక లెటర్ లాగా కార్డు, అది ఇచ్చిందనమాట తన ఫాదర్కు. ఆన్ ద ఫ్రంట్ షీ హ్యాడ్ డ్రాన్ క్యారికేచర్స్ ఆఫ్ మేరీ అండ్ మీ విత్ ద వర్డ్స్ హియర్ ఆర్ సమ్ ఫన్నీ పీపుల్ డిడ్ దే మేక్ యూ లాఫ్ ఐ లాఫ్డ్ ఎ లాట్ యాజ్ వెల్. సో ఆ కార్డ్ బోర్డ్లో ఏముందంటే ఈ క్యారికేచర్స్ అంటే ఈ స్కెచెస్ ఉంటాయి కదా, పిక్చర్స్ బొమ్మల్లాగా, అందులో మేరీవి తన భార్యవి, అంటే ఆ అమ్మాయి వేసింది అనమాట వాళ్ళ మదర్ది, అండ్ తనది 2 పిక్చర్స్ ఉన్నాయి. కిందన ఇట్లా రాసింది వర్డ్స్, హియర్ ఆర్ సమ్ ఫన్నీ పీపుల్. సో వీళ్ళు ఇద్దరు ఫన్నీ పీపుల్. డిడ్ దే మేక్ యూ లాఫ్, వాళ్ళు మిమ్మల్ని నవ్విస్తారా. ఐ లాఫ్డ్ ఏ లాట్ యాజ్ వెల్. సో నేను కూడా చాలా బాగా నవ్వుకున్నాను వీళ్ళని చూసి, అంటే అంత ఫన్నీగా ఉంటారు అని చెప్పి రాసిందనమాట. ఇన్సైడ్ వాజ్ ఎ మెసేజ్. సో అందులో ఒక మెసేజ్ ఉంది లోపల. ఓ హౌ ఐ లవ్ యూ బోత్. సో మీ ఇద్దరిని నేను ఎంత లవ్ చేస్తున్నాను. సో దిస్ కార్డ్ ఈజ్ టు సే థ్యాంక్ యూ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో అది ఒక మీకు థ్యాంక్స్ చెప్తూ మనకి మంచిగా జరుగుతుందన్న హోప్ ఇస్తుందని ఆ కార్డ్ ఇచ్చిందనమాట ఆ అమ్మాయి.
సమ్‌హౌ వీ హ్యాడ్ టు మేక్ ఇట్. సో ఎలాగైనా సరే బయటపడాలి ఆ ప్రమాదం నుంచి అని. ఐ చెక్డ్ అండ్ రీచెక్డ్ మై క్యాలిక్యులేషన్స్. సో మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తా ఉన్నాడు ఆ ఐలాండ్ ఎక్కడుందా అని చెప్పేసి. మళ్ళీ రీచెక్డ్ అనమాట తిరిగి. వీ హ్యాడ్ లాస్ట్ అవర్ మెయిన్ కాంపస్ అండ్ ఐ వాజ్ యూజింగ్ ఎ స్పేర్ విచ్ హ్యాడ్ నాట్ బీన్ కరెక్టెడ్ ఫర్ మ్యాగ్నెటిక్ వేరియేషన్. సో వీళ్ళ మెయిన్ కంపాస్ పోగొట్టిపోయింది ఎక్కడో, అండ్ ఏదో స్పేర్ ఉందన్నమాట, దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు, కానీ దాంట్లో మ్యాగ్నెటిక్ వేరియేషన్ లేదనమాట. సో మ్యాగ్నెట్ వల్ల అది మామూలుగా మ్యాగ్నెటిక్ వేరియేషన్తో చేంజ్ అవుతూ ఉంటుంది కదా, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది అది, కానీ అది లేదు. ఐ మేడ్ అన్ అలవెన్స్ ఫర్ దిస్ అండ్ అనదర్ ఎస్టిమేట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వెస్టర్లీ కరెంట్స్ విచ్ ఫ్లో త్రూ దిస్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. సో ఐ మేడ్ అన్ అలవెన్స్ అంటే అది పని చేయకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యాడు అని అర్థం. అడ్జస్ట్ అవుతూ ఒక ఎస్టిమేట్కి వచ్చాడు అనమాట. ఈ వెస్టర్లీ కరెంట్స్, వెస్ట్ నుంచి వచ్చేటువంటి ఈ కరెంట్స్ ఆ ఇండియన్ ఓషన్లో వస్తాయి ఆ పార్ట్లో అని చెప్పేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎస్టిమేట్ చేశాడనమాట. ఆ కరెంట్స్ యొక్క అంటే కరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ఆ అలల యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తను ఎస్టిమేట్ చేశాడు ఆ సరిగా పనిచేయని మ్యాగ్నెటిక్ వేరియేషన్ లేని కంపాస్నే యూజ్ చేస్తూ. About 2 p.m., I went on deck and asked Larry to steer a course of 185 degrees. సో దాదాపుగా 2 గంటలకి తను డెక్ పైకి వెళ్ళి ఈ ల్యారీని అడిగాడు అనమాట. ల్యారీకి చెప్పాడు 125 డిగ్రీస్ డైరెక్షన్ చేంజ్ అయ్యని చెప్పి, అంటే 125 డిగ్రీస్లో వెళ్ళు అని. ఇఫ్ యూఆర్ లక్కీ ఐ టోల్డ్ హిమ్ విత్ ఎ కన్విక్షన్ ఐ డిడ్ నాట్ ఫీల్. సో మా నమ్మకంగా చెప్పాడు కానీ లోపల నమ్మకం లేదనమాట. కన్విక్షన్ ఐ డిడ్ నాట్ ఫీల్ అంటే బయటికి నమ్మకంతోనే చెప్పాడు, బట్ లోపల నమ్మకం లేదు తనకు. హీ కుడ్ ఎక్స్పెక్ట్ టు సీ ద ఐలాండ్ అట్ అబౌట్ 5 p.m. సో 185 డిగ్రీస్లో తిప్పు, మనం 5 p.m. కల్లా ఆ సాయంత్రం 5 అంటే 2 అయిందనమాట, 5 గంటల కల్లా మనం లక్ బాగుంటే ఐలాండ్ని చూస్తాము అని చెప్పి అన్నాడు. నమ్మకంతో చెప్పినా లోపల అంత నమ్మకం లేదు తనకు. దెన్ విత్ ఎ హెవీ హార్ట్ ఐ వెంట్ బిలో, క్లైంబ్డ్ ఆన్ మై బంక్ అండ్ అమేజింగ్లీ డోజ్డ్ ఆఫ్. సో ఇంకా బరువైన హృదయంతోనే, అంటే నమ్మకం లేదు కదా పూర్తిగా, సో బాధతోనే కిందికి వెళ్ళి తన బంక్ పైకి వెళ్ళి అమేజింగ్లీ డోజ్డ్ ఆఫ్, నిద్రపోయాడు అనమాట. మామూలుగా నిద్ర లేదు కదా అప్పుడంతా. వెన్ ఐ వోక్ ఇట్ వాస్ 6 p.m. సో దాదాపు 6 గంటలకు లేచాడు. అండ్ గ్రోయింగ్ డార్క్, 6 అయింది, చీకటి అవుతా ఉంది. ఐ న్యూ వీ మస్ట్ హ్యావ్ మిస్ ద ఐలాండ్. సో తెలుసు తనకి ఈ ఖచ్చితంగా ఐలాండ్ని మిస్ అయి ఉంటాము అని. అండ్ విత్ ద సేల్ వీ హ్యాడ్ లెఫ్ట్ వీ కుడెంట్ హోప్ టు బీట్ బ్యాక్ ఇన్ టు ద వెస్టర్లీ విండ్స్. సో ఆ మిగిలిన సెయిల్ని, ఏదైతే మిగిలిందో సెయిల్, దాన్ని పట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఈ వెస్టర్లీ విండ్స్, ఈ వెస్ట్ నుంచి వచ్చే విండ్స్ని దాటుకుంటూ వెనక్కి వెళ్ళడం అంత అంటే ఇంపాసిబుల్ అనమాట. అట్ దట్ మూమెంట్ ఐ టౌజల్డ్ హెడ్ అపియర్డ్ బై మై బంక్. సో తన పక్కన, తన బంక్లో అంటే తన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఏ టౌజల్డ్ హెడ్ అంటే మొత్తం చెరిగిపోయిన జుట్టుతో, ఆ తలతో కనిపించాడు ఒక వ్యక్తి. కెన్ ఐ హ్యావ్ ఎ హగ్, జొనాథన్ ఆస్ట్. అతను ఎవరంటే తన కొడుకు అనమాట. నిన్ను హగ్ చేసుకోవచ్చా అని చెప్పి అడిగాడు. సూయి వాజ్ రైట్ బిహైండ్ హిమ్. వెనకాలే తన కూతురు సూయి కూడా ఉంది. వై ఆమ్ ఐ గెటింగ్ ఏ హగ్ నౌ, ఐ ఆస్ట్. ఎందుకు నాకు ఇప్పుడు హగ్ ఇస్తున్నారని చెప్పి అడిగాడు. బికాజ్ యు ఆర్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద హోల్ వరల్డ్ అండ్ ద బెస్ట్ క్యాప్టెన్, మై సన్ రిప్లైడ్. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే మీరు బెస్ట్ డాడీ అండ్ బెస్ట్ క్యాప్టెన్ అనమాట, ఈ షిప్ క్యాప్టెన్ అని వాళ్ళ కొడుకు రిప్లై ఇచ్చాడు. నాట్ టుడే జాన్, ఐఎమ్ అఫ్రైడ్. కానీ ఈరోజు కాదు కదా జాన్, నేను బెస్ట్ క్యాప్టెన్ కాదు కదా ఈరోజు, మిమ్మల్ని సేఫ్గా తీసుకొని రాలేకపోయాను కదా అని అన్నాడు అనమాట. వై యూ మస్ట్ బి. అదేం లేదే, మీరు ఖచ్చితంగా సేఫ్గా తీసుకొని వచ్చారు. సెట్ సూ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాయిస్, యూ ఫౌండ్ ద ఐలాండ్. నాన్న మీరు ఐలాండ్ని కనిపెట్టారు, మీరు చెప్పిన డైరెక్షన్ కరెక్టే, మనం ఐలాండ్ని కనుక్కున్నాం అన్నాడు. వాట్, ఐ షౌటెడ్, గట్టిగా అరిచాడనమాట. ఏంటి అని చెప్పి ఆశ్చర్యంతో. ఇట్స్ అవుట్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, దే కోరస్డ్ యాజ్ బిగ్ యాజ్ బ్యాటిల్ షిప్. అది మన ముందే ఉంది ఆ ఐలాండ్ అని చెప్పేసి, ఒక పెద్ద బ్యాటిల్ షిప్ అంత పెద్దగా ఉంది అని చెప్పి ఇద్దరు కోరస్ ఒకేసారి అన్నారనమాట. ఐ రష్డ్ ఆన్ డెక్ అండ్ గేజ్డ్ విత్ రిలీఫ్ అట్ ద స్టార్క్ అవుట్లైన్ ఆఫ్ ఐల్ ఆమ్స్టర్డామ్. సో ఒక డెక్ పైకెక్కి రిలీఫ్తో, అమ్మయ్య అనుకునే రిలీఫ్తో చూశాడనమాట. అక్కడ ఐల్ ఆమ్స్టర్డామ్ స్టార్క్ అవుట్లైన్, మొత్తం అవుట్లైన్ ఉంటుంది కదా ఆ ఐలాండ్ది, అది కనిపించింది. ఇట్ వాజ్ ఓన్లీ ఎ బ్లీక్ పీస్ ఆఫ్ వోల్కానిక్ రాక్ విత్ లిటిల్ వెజిటేషన్. అది వోల్కానిక్ రాక్ అనమాట. లిటిల్ వెజిటేషన్ అంటే తక్కువ ఉన్నాయి అక్కడ జీవ వైవిధ్యాలు, అంటే ఈ చెట్లు, యానిమల్స్ ఇవన్నీ చాలా తక్కువ మంది ఉంటారు. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. కానీ అదే చాలా బ్యూటిఫుల్ ఐలాండ్ వాళ్ళకి ప్రపంచంలో అనిపించింది. ఎందుకంటే వీళ్ళు సేఫ్గా చేరుకుంటున్నారు కదా తీరానికి.
We anchored offshore for the night, and the next morning, all 28 inhabitants of the island cheered as they helped us ashore. సో ఆ రోజు రాత్రికి ఆఫ్ షోర్ అక్కడే ఆ సముద్ర తీరంలోనే పడుకున్నారు. నెక్స్ట్ మార్నింగ్ 28 మంది ఇన్హాబిటెంట్స్ అనమాట, అంటే ఆ దీవిలో ఎంతమంది ఉంటున్నారు, 28 మంది వాళ్ళు వచ్చి, సో ఆ అషోర్లో నుంచి ఆ తీర ప్రాంతం నుంచి బయటకు తీసుకొని వచ్చారనమాట. ఆ ఐలాండ్ లోపలికి తీసుకెళ్ళారు ఒక 28 మంది ఇన్హాబిటెంట్స్ వచ్చి ఆ అంటే ఆ ఐలాండ్లో నివసించే వాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్స్ వాళ్ళంతా, ఎందుకంటే అది సైంటిఫిక్ బేస్ అన్నాం కదా ఫ్రెంచ్ వాళ్ళది. With land under my feet again, my thoughts were full of Larry and Herbie, cheerful and optimistic under the direst stress, and of Mary, who stayed at the wheel for all the crucial hours. సో ఇంకా నేల మీద తన పాదాలు చేరుకున్న తర్వాత తన ఆలోచనలన్నీ ఈ ల్యారీ అండ్ హెర్బీ మీదనే ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరు క్రూమెన్ ఉన్నారు కదా, చీర్ఫుల్ అండ్ ఆప్టిమిస్టిక్. సో అంత డైరెస్ట్ స్ట్రెస్లో కూడా, అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా చాలా చీర్ఫుల్గా ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు, అంటే అస్సలు భయపడలేదు వాళ్ళిద్దరు. అండ్ మేరీ తన భార్య, హూ స్టేడ్ అట్ ద వీల్ ఫర్ ఆల్ దోస్ క్రూషియల్ అవర్స్. సో ఇంపార్టెంట్ టైంలో అంతా వీల్ని కంట్రోల్ చేస్తూ ఉంది తన భార్య. సో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ థాట్ ఆఫ్ ఎ 7-year-old గర్ల్ హూ డి నాట్ వాంట్ అస్ టు వరీ అబౌట్. సో ఇంకా చెప్పాలంటే 7 సంవత్సరాల ఉన్నటువంటి ఒక అమ్మాయి, సో దేని గురించి భయపడొద్దండి అని చెప్పింది కదా. హూ డి నాట్ వాంట్ అస్ టు వరీ అబౌట్ a head injury which subsequently took 6 minor operations to remove a recurring blood clot between skin and skull. సో తనకు అంత హెడ్ ఇంజరీ జరిగినప్పటికీ భయపడొద్దని చెప్తా ఉంది. అది ఎంత హెడ్ ఇంజరీ అంటే దాని తర్వాత దాదాపుగా 6 చిన్న ఆపరేషన్స్ చేయాల్సి వచ్చిందంట. సో తన స్కిన్కి, స్కల్కి, ఆ పుర్రెకి అండ్ ఈ స్కిన్కి మధ్య బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటే దాన్ని నయం చేయడానికి 6 మైనర్ ఆపరేషన్స్ చేయాల్సి వచ్చింది, చిన్న ఆపరేషన్స్. అంత పెద్ద ఇంజురీలో కూడా ఆమె ఎంత ధైర్యం చూపించింది తన కూతురు. అండ్ ఆఫ్ ఎ 6-year-old బాయ్ హూ వాజ్ నాట్ అఫ్రేడ్ టు డై. అసలు చావంటేనే భయం లేకోకుండా ఈ అబ్బాయి అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా 6 సంవత్సరాల పిల్లోడు చూపించిన ధైర్యం, అవి చూసి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట ఈ వ్యక్తి. ఆ విధంగా ఈ ఫ్యామిలీ అండ్ ఆ ఇద్దరు క్రూమెన్ చాలా సేఫ్గా అంటే ఆ ప్రయాణం నుంచి బయటపడ్డారనమాట, ఆ భయంకరమైనటువంటి ప్రయాణం నుంచి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.